కాబట్టి ఇంతవరకు ఇశ్రాయేల్ చరిత్ర చూసాం, ఇప్పుడు అన్య రాజ్యాల్లోకి వెళ్తున్నాం. కాబట్టి ఇక నుంచి మీ ఆత్మ సహాయం ఒక దయచేయమని, బోర్డు మీద కూడా చాలా చక్కగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి, దయ చూపించండి. మ్యాప్ ద్వారా అర్థం చేసుకోవడం సహాయం చేయండి, దయ చూపించండి, కనికరించండి, కృప చూపించండి. మమ్మల్ని అందరినీ నేను కృపాస్తులుగా అప్పగించుకుంటూ, ముఖ్యంగా నాయన విఎస్పి రావు గారిని, మరి సంఘాన్ని, కుటుంబాన్ని, తో పాటు ఇక్కడ పరిచర్ని మీరు ఇంకా ఆశీర్వదించండి, దీవించండి. మరి ఈ రోజు నుంచి జరుగుతున్నటువంటి కొన్ని స్థలాల్లో లెంట్ డేస్ జరుగుతున్నాయి, వాటిని కూడా సారథ్య సంఘాన్ని ఆశీర్వదించండి, దీవించి సహాయం చేయండి. ఈ విధంగా మమ్మల్ని అందరి ద్వారా మీరు మహిమ తెచ్చుకోమని, నాయన నీ కొరకు జీవించే సాక్షులుగా మమ్మల్ని ఉంచమని, అంతవరకు తొట్టిల్లు పోకుండా కాపాడమని, సహాయం చేయమని, దయ చూపించమని, మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి బతిమలాడి వినయపూర్వకంగా అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నా ఎడల నీకున్న ప్రణాళికను ఎరుగక హృదయములో కలవరపడి భయముంది తినయ్యా. మా ఎడల నీకున్న ప్రణాళికను ఎరుగక హృదయములో కలవరపడి భయముంది తిమయ్యా. మా భారమంతయు నీ భుజములపై మోసి, ఆ భారమంతయు నీ భుజములపై మోసి అత్యున్నత స్థానములో నిలిపితివయ్యా, అత్యున్నత స్థానములో నిలిపితివయ్యా. కానాను యాత్రలో నా కాపరివై నన్ను కాచావు, నా తోడు నీవైయుండి నీ వాక్కుతో నడిపించావు. సెకీన మేఘమా నా యేసయ్యా కురిపించావు కృపామృతము నాపై. సెకీన మేఘమా మా యేసయ్యా కురిపించావు కృపామృతము మాపై. కానాను యాత్రలో నా కాపరివై మము కాచావు, మా తోడు నీవైయుండి నీ వాక్కుతో నడిపించావు. హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రం కలుగుగాక. ప్రియులారా, ప్రభుపేట అందరికీ వందనాలు. పేరు పేరున మీకు తెలియజేస్తున్నాను. మీరు నా గురించి, నా పరిచర్య గురించి, నా కుటుంబం గురించి మీరు ప్రార్థిస్తున్న విధానాన్ని పెట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ మిమ్మల్ని అభినందిస్తున్నాను. గత శనివారం నేను సిక్ అవ్వడం జరిగింది. మరి ఆటోమేటిక్గా బీపీ రైజ్ అయ్యి మరి సిక్ అయ్యి కొలు తిరిగి నేను బైబిల్ స్టడీకి వెళ్ళాను, కానీ మరి క్లాస్కి అటెండ్ అవ్వలేకపోయాను, ఇంటి దగ్గర ఉండిపోయాను జామిలో. మరి ఆ విధంగా పాస్టర్ గారు మరి సంఘస్థులు అందరూ వచ్చి నన్ను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళటం, ఆ తర్వాత చెకప్ చేయించడం. ఆ రోజు మరి 1 డేలో మళ్ళీ దేవుడు రికవర్ అవ్వడం. ఆదివారం ఉదయం ఒక చర్చిలో మరి జామిలో, ఆదివారం సాయంకాలం కొవ్వాడని అక్కడ బైబిల్ స్టడీకి కూడా వెళ్ళడానికి ఆయన కారు అరేంజ్ చేసి, సంఘస్థులు అరేంజ్ చేసి నాకు తోడుకి ఇచ్చారు. ఆ రీతిగా దేవుని పరిచర్య జరిగింది. పరిచర్య మాత్రం ఆగలేదు. ఒక శనివారం రాత్రి మాత్రం ఆగిపోయింది బైబిల్ స్టడీ పరిచర్య. నా హెల్త్ బాగుపడాలని ఎండలో ఒకటి వచ్చాయి. కాబట్టి మీరు ఇంకా నా గురించి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. మొదటగా ఈ విధంగా మనకి గత కాలం మనకి దేవుడు చేసిన మేలు మన పాంప్లెట్లో ఆది మానవు నుండి నేటి మానవు వరకు బైబిల్ వరుస క్రమం అన్నటువంటి ఈ సబ్జెక్ట్ మీద మొదటి పేజీలో ఉన్నటువంటి ఇది, 2వ పేజీలో ఉన్నటువంటిది ఒక్కసారి నేను మ్యాప్ మీద మీకు తిప్పుతున్నాను. గత వీడియోలో బహుశా మ్యాప్ లేదు, మ్యాప్ బోర్డు లేనప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి అంత జాగ్రత్తగా మీరు మ్యాప్ మీద దృష్టి పెట్టండి. ఇంతవరకు ఏం జరిగింది ఇశ్రాయేల్ చరిత్ర, ఇప్పుడు ఈరోజు మనం ఏం స్టడీ చేస్తాం అన్నది మీకు తెలియచేయడం జరుగుతుంది. వాటర్ తీసి పెట్టాము అక్కడ, అందరూ పోసి పెట్టేసి. ఓకే, జాగ్రత్తగా మీరు వినండి. బైబిల్ మొదట మన పాంప్లెట్లో మీకు మొదటి పేజీ 2వ పేజీ అర్థం అవ్వాలి అంటే ఈ మ్యాప్లో తిరగాలి. మీరు ఈ మ్యాప్ చూస్తేనే అర్థమవుతుంది, అంతే తప్ప వారలుగా మీరు ఎంత చదివినా అర్థం కాదు బైబిల్. కాబట్టి ఈ మ్యాప్లో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తామంటే ఆదికాండం 1వ అధ్యాయానికి వెళ్తున్నాం. ఆదికాండం 1వ అధ్యాయం సృష్టి అంతా చేసిన తర్వాత, ఆకాశంని భూమిని సముద్రం అంతా చేసిన తర్వాత ఆదికాండం మరి మన మొదటి పేజీలో చూస్తే మొదటి మానవుడు ఆదాము దగ్గరికి వెళ్తాం. ఆదాము దగ్గరికి వెళ్ళేసేపటికి ఆదాము ఇక్కడ స్టార్ట్ అయ్యాడు. ఇదంతా ఏదేని తోట, ఇది యూఫ్రటీస్ నది, ఇది టైగ్రిస్ నది, ఇది కింద పారసీకాతం. ఈ యూఫ్రటీస్ నదికి ఇంకో పేరు ఉంది. ఇది ఏదేని తోటలో ఈ నదులు ఉంటాయి, ఈ 4 నదులు, అందులో 2 నదులు ఇవి. ఇది పరాతు, యూఫ్రటీస్ అంటే పరాతు అని పేరు ఉంటుంది. టైగ్రిస్ అంటే హిద్దికేలు,
ఈ రెండు నదులకి మారు పేర్లు ఉంటాయి. ఈ రెండు నదులకు మధ్య ఉన్నది భూభాగం మెసపతోమియా. ఈ ప్రాంతాన్ని మెసపతోమియా అంటారు. ఈ కిందనే ఆ ఏదెను తోట ఉండేదని చరిత్రకారులు గుర్తించారు. ఇక్కడ ఏదెను తోట అయిన తర్వాత ఆదాం కుటుంబం ఇక్కడే ప్రారంభమైంది. ఆదాం కుటుంబం ప్రారంభమైన తర్వాత నోవా కుటుంబం కూడా ఇక్కడే ప్రారంభమైంది. ఆ తర్వాత నోవా కుటుంబం ప్రారంభమైన తర్వాత ఈ మీద అరారత పర్వతాలు ఉంటాయి. ఇక్కడ అరారత పర్వతాలు ఉంటాయి. మీరు నా ఇస్టిక్ వైపు చూస్తే ఇక్కడికి వెళ్ళి ఓడ ఆగిపోయింది. ఆ తర్వాత నోవా కుమారులు ముగ్గురు కూడా మరల ఇక్కడికి వచ్చారు. ఈ ప్రాంతానికి వచ్చి యూఫ్రటీస్ నది దగ్గరే వాళ్ళు నివాసం చేశారు. చేసిన తర్వాత ఈ నోవాకి ముగ్గురు కుమారులను సేము ఆసియా ఖండానికి, మరి హామేమో ఆఫ్రికా ఖండానికి, యాపేత్ ఏమో ఐరోపా ఖండానికి. మధ్యధర సముద్రానికి తూర్పున ఉన్నది ఆసియా ఖండం, మధ్యధర సముద్రానికి కింద ఉన్నది ఆఫ్రికా ఖండం, మధ్యధర సముద్రానికి పైన ఉన్నది ఐరోపా ఖండం. నోవా యొక్క ముగ్గురు కుమారుల ద్వారా మొదటగా 3 ఖండాలుగా వ్యాపించింది ప్రపంచ జనాభా. ఆ తర్వాత ఈరోజు 7 ఖండాలు అయింది. ఓకే. అయితే నోవా తర్వాత బాబేలు గోపురం చూస్తాం మన బైబిల్ చరిత్రలో 11వ అధ్యాయంలో. బాబేలు గోపురం కూడా ఇక్కడే స్టార్ట్ అయింది. నిమ్రోద్ దాని స్థాపకుడు, నాయకుడు. అక్కడి నుంచి బాబేలు గోపురం దగ్గర భాషలు మారిపోయి ప్రపంచ దేశాలుగా విభజింపబడింది, భూమి దేశాలుగా విభజించబడింది, భాషలు తారుమారు అయిన రాయబడి ఉంది. ఈ యూఫ్రటీస్ నది దగ్గర జరిగింది ఆదికాండం 11వ అధ్యాయం. ఇక ఆదికాండం 11వ అధ్యాయం లాస్ట్లో చూస్తే ఇక్కడి నుంచి అబ్రాం తండ్రి తెరహు, ఇది కల్దీ దేశం, తర్వాత ఇది బబులోన్ దేశం, ప్రస్తుతం ఇప్పుడు ఇరాక్. ఇది మరి ఇక్కడే అబ్రాం కుటుంబం కూడా కల్దీ దేశంలో ఊరు, అబ్రాం ఊరి పేరే ఊరు. ఇక్కడి నుంచి హారాన్ వెళ్ళాడు అని ఉంటుంది. అంటే హారాన్ ఇక్కడ ఉంటుంది. అన్ని పేర్లు మ్యాప్లో రాస్తే మ్యాప్ కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. అందుకే నేను స్టిక్ అక్కడ పెడతాను, అక్కడ చూసుకోండి మీరు వీడియో చూసేటప్పుడు. ఇక్కడికి వచ్చే హారాను అన్న గ్రామం వచ్చిన తర్వాత ఇక్కడ తండ్రి తెరహు చనిపోయాడు. ఆదికాండం 11వ అధ్యాయం లాస్ట్లో మనం చదువుతాం. అబ్రాం తండ్రి తెరహు 250 సంవత్సరాలకి ఇక్కడ చనిపోయిన తర్వాత అబ్రాం కనాన్ ఇక్కడికి వచ్చాడు. అంటే అబ్రాంని దేవుడు కనాన్ రమ్మని పిలిస్తే ఇలా యూఫ్రటీస్ నది నుంచి ఉత్తరంగా ప్రయాణం చేసి ఇక్కడి నుంచి హారాన్ వచ్చి హారాన్లో స్టే చేసి తండ్రి చనిపోయిన తర్వాత కనాన్ వచ్చాడు. కనాన్ వచ్చిన తర్వాత ఇక్కడ గుడారం వేశాడు. అక్కడ 12 అధ్యాయాలు మనం చూస్తాం ఆదికాండంలో. ఆ తర్వాత కరువు వచ్చింది, ఐగుప్తు వెళ్ళాడు. ఇది ఐగుప్తు, మధ్యధర సముద్రం కింద ఉన్నది ఐగుప్తు. ఈ గీత నైల్ నది. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫరో చేత శోధింపబడి మళ్ళీ కనాన్ దేశం వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పక్కన ఫిలిస్తీన్ దేశం ఉంటుంది. ఈ మధ్యధర సముద్రం బోర్డరే ఫిలిస్తీన్ దేశం. ఇక్కడికి మళ్ళీ ఆదికాండం 20 అధ్యాయం ఇక్కడ కూడా వచ్చాడు. కరువు వచ్చినప్పుడు గెరార్ రాజు దగ్గరికి. అక్కడ కూడా అబీమెలెకు ద్వారా శోధింపబడ్డాడు అబ్రాము. అంటే అబ్రాము కనాన్ దేశంలో కల్దీ దేశంలో పుట్టి కనాన్ దేశం రావడానికి ఇలా ప్రయాణం చేసి ఇలాగొచ్చి ఐగుప్తు వెళ్ళి మళ్ళీ కనాన్ దేశంలోకి వెళ్ళి చివరికి ఈ విధంగా కనాన్ దేశంలోనే ఆదికాండం 11వ అధ్యాయం 26వ వచనం నుంచి కూడా 25వ అధ్యాయం 7వ వచనం వరకు కూడా ఈయన చరిత్ర ఇక్కడే జరిగింది. అంటే అబ్రాం పుట్టింది ఇక్కడ, ఆయన జర్నీ చేసిన ప్రయాణాలు ఇవి, మరణించింది కనాన్ దేశం. నెక్స్ట్ ఆయన కుమారుడు ఇస్సాకు, ఆయన చరిత్ర కూడా చూసాం. ఆయన ఇక్కడే పుట్టాడు కనాన్ దేశంలో. పుట్టిన తర్వాత ఆయన ఐగుప్తు దేశం వెళ్ళలేదు, కానీ ఈ పక్కన ఫిలిస్తీన్ దేశం వెళ్ళాడు ఒకసారి. ఆదికాండం 26వ అధ్యాయంలో అబీమెలెకు ద్వారా శోధింపబడ్డాడు ఈయన కూడా. ఆ తర్వాత ఆయన 180 సంవత్సరాలకి ఇక్కడ చనిపోయాడు. తండ్రి 175 సంవత్సరాలకి అబ్రాం చనిపోతే 180 సంవత్సరాలకి ఇస్సాకు చనిపోయాడు. ఆ తర్వాత ఆయన కుమారుడు యాకోబు. ఏసావుని తీసుకోలేదు లైన్లోకి, దేవుడు యాకోబుని ఎన్నుకున్నాడు. కాబట్టి యాకోబు ఎక్కడ పుట్టాడు అంటే కనాన్లోనే పుట్టాడు. పుట్టిన తర్వాత ఈయన ఎక్కడికి వెళ్ళాడంటే హారాన్ వెళ్ళాడు. ఇక్కడికి అలా మేనమామ దగ్గరికి, లాబాన్ దగ్గరికి. ఇక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. 2 భార్యలు ఇచ్చాడు, తర్వాత 2 దాసీలు, మొత్తం 4 అయ్యారు. 4 ద్వారా 13 సంతానానికి అన్నాడు. ఆస్తితో పాటు మరలా కనాన్ దేశం వచ్చేసిన తర్వాత ఈయన కుమారుడైన యోసేపు ఆదికాండం 37వ అధ్యాయంలో ఐగుప్తుకి అమ్మివేయబడతాడు. అప్పటికే యోసేపు ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. అయితే ఈయన కూడా ఆదికాండం 46వ అధ్యాయం తర్వాత మనం చూస్తే 47వ అధ్యాయంలో మొత్తం వీళ్ళంతా కూడా 46 అధ్యాయం 47 అధ్యాయాలు మొత్తం 70 మంది వీళ్ళంతా కూడా ఐగుప్తు వెళ్ళిపోయినట్టుగా యాకోబు కూడా వెళ్ళిపోతూ ఉంది. అంటే ఇప్పుడు యాకోబు ఎక్కడ పుట్టాడు? కనాన్లో పుట్టాడు. ఎక్కడికి వెళ్ళాడు? హారాన్ వెళ్ళాడు. మరలా కనాన్ వచ్చాడు. మరలా చివరిలో ఐగుప్తు వెళ్ళిపోయాడు. ఐగుప్తు వెళ్ళిపోయిన తర్వాత 147 సంవత్సరాలు బతికి ఇక్కడ చనిపోయాడు. ఎవరు? యాకోబు. ఇది ఆదికాండంలో మరి జరిగిన స్టోరీ. ఇంకా ఆదికాండం ఇంకొకరు ఉన్నారు మనకి లాస్ట్లో, యోసేపు. ఆదికాండంలో యోసేపు ఎక్కడ పుట్టాడు? ఇక్కడ పుట్టాడు. నేను మిమ్మల్ని ప్రశ్నలు అడగను, టైం అయిపోతుంది. ఎందుకంటే నేను ఇవాళ చెప్పాల్సిన సబ్జెక్ట్ అశ్వరాజుకు చెప్పాలి. ఓకే, ఎక్కడ పుట్టాడు? హారాన్లో పుట్టాడు యోసేపు. పుట్టిన తర్వాత ఎక్కడికి వచ్చాడు? కనాన్ వచ్చాడు. తన సహోదరులతో పాటు మందలు మేపుతుండేవాడు. వారి యొక్క చెడుతనాన్ని తీసుకొచ్చేవాడు తండ్రి దగ్గరికి ఇన్ఫర్మేషన్. అయితే ఈయన 17 సంవత్సరాల వయసులో సహోదరుల ద్వారా గోతులు వేయబడి అమ్మేయబడ్డాడు ఇస్మాయిల్కి. వాళ్ళేమో ఐగుప్తులకి అమ్మేశారు. అంటే ఇప్పుడు యోసేపు పుట్టింది హారాను,
కనాన్లో వచ్చాడు, కొన్నాళ్ళు ఉన్నాడు. తర్వాత 17 సంవత్సరాల తర్వాత ఆయన ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. అంటే 30 సంవత్సరాలకి ఆయన రాజు అయ్యేటట్టు ఉంది మనకి ఎక్కడ ఐగుప్తులో. ఆ తర్వాత 110 సంవత్సరాలు జీవించాడు యోసేపు. అంటే ఇక్కడ మరణించాడు చివరిలో. వాళ్ళ నాన్న కూడా యాకోబు కూడా ఇక్కడే మరణించాడు. కానీ సమాధి కార్యక్రమానికి ఇక్కడ ఊరేగింపుకి వచ్చి సమాధి కార్యక్రమం ఇక్కడ జరిగింది. కానీ యోసేపు ఇక్కడ మరణించినట్టుగా ఉంది. ఈ ఎముకలు కూడా కనాను తీసుకొచ్చారు, మళ్ళీ యెహోషువ కాలంలో తీసుకొచ్చారు. యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం, యెహోషువ కాలంలో తీసుకొచ్చినట్టుగా. మ్యాప్ బాగా కనబడాలమ్మా, బోర్డు కనబడాలి, నేను కనబడతాను పర్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు మనకి ఏమర్థమవుతుంది, ఆదికాండం 23 తరాలు మనం చూసాం బయోడేట్లో. ఆదా మొదలుకొని మొత్తం 23 తరాలు కూడా ఈ ప్రాంతంలోనే జీవించారు. 11 అధ్యాయం వరకు కూడా. 11 అధ్యాయం చివరిలో అబ్రాము ఈ ప్రాంతం వాడే, విగ్రహారాధికుడే. తెరహు కుటుంబీకులు యువపుట్టిన దగ్గర ఉన్నారంటాడు యెహోషువ గ్రంథం 24 అధ్యాయంలో. ఇక్కడి నుంచే హారాన్ వచ్చి, హారాన్ నుంచి కనాన్ వచ్చి ఐగుప్తు, ఫిలిష్తీ దేశం ఇలా తిరిగేవారు వీళ్ళు. మొత్తం ఆదికాండం అంతా ఎక్కడ జరిగింది అంటే యూఫ్రటీస్ నది ప్రాంతం, అంటే ఈ ప్రాంతం కల్దీ దేశం లేదా షీనార్ దేశం అంటారు దీన్ని, బబులోన్ అని పిలుస్తాడు దీన్ని. ఇప్పుడు ప్రజెంట్ ఇరాక్ ఇది. ఓకే, ఈ ప్రాంతంలోనే బైబిల్ పుట్టింది, మానవ జాతి ఇక్కడే పుట్టింది, మానవ జాతి ఇక్కడి నుంచే ప్రారంభమైంది. కాబట్టి ఇక్కడి నుంచి ఈ విధంగా ఆ కనాన్ అన్నది వచ్చి ఐగుప్తు, ఫిలిష్తీ దేశం ఇలా తిరిగి ఆదికాండం ఇలా ఈ ప్రాంతాలే తిరిగిందని మనం అర్థం చేసుకోవాలి. ఇంకెక్కడికి వెళ్ళా ఆదికాండం. ఇప్పుడు నెక్స్ట్ మనకి యోసేపు తర్వాత మన పాంప్లెట్లు ఎవరు, మోషే. మోషే ఎక్కడ పుట్టాడు, అప్పటికి వీళ్ళు ఐగుప్తు వెళ్ళిపోయి ఉన్నారు ఎవరు, ఇశ్రాయేలు జనాభా అంతా కూడా. ఇక్కడ ఐగుప్తులో పుట్టాడు మోషే. 40 సంవత్సరాలు ఈయన రాజకుమారుడిగా పెరిగాడు. 40 సంవత్సరాల తర్వాత ఈయన ఒక నరహత్యలో ఇరుక్కున్నాడు. ఇరుక్కున్నప్పుడు మిద్యాన్ దేశం వచ్చాడు. ఇది మిద్యాన్ దేశం, ఇదంతా ఎర్ర సముద్రం, ఇది సీనాయి పర్వతం. ఇక్కడికి వచ్చేసాడు మిద్యాన్ దేశం. వచ్చి ఇక్కడ గొర్రెలు కాసాడు. మాంగారి దగ్గర గొర్రెలు కాపరిగా ఉన్నాడు. ఎన్నాళ్ళు, 40 సంవత్సరాలు మిద్యాన్ దేశంలో ఉన్నాడు ఈయన. ఎవరు, మోసే. అంటే ఇప్పుడు ఈయన వయసు ఎంత, 80. 40 సంవత్సరాలు ఐగుప్తు రాజకుమారుడిగా పెరిగాడు. 40 సంవత్సరాలు మిద్యాన్లో ఒక గొర్రెలు కాపరిగా ఉన్నాడు. 80 సంవత్సరాలు అయిన తర్వాత ఇక్కడికి వచ్చాడు. సీనాయి పర్వతం గొర్రెలు కాస్తున్నాడు. ఇక్కడ ప్రత్యక్షం అయ్యాడు దేవుడు. ఈ పొదలో దేవుడు కనబడుతున్నాడు ఆయనకి. చూశాడు, మోసే ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు తీ, నిన్ను పంపిస్తున్నాను, ఐగుప్తు పంపిస్తాను, నా ప్రజలను విడిపించాలి, నడిపించాలని చెప్పాడు నిర్గమకాండం 3:7 ప్రకారంగా. ఓకే, 80 సంవత్సరాలకి మోసే ఆహారంలో ఐగుప్తు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ ప్రజల్ని నిర్గమాకాండంలో మనం చూస్తాం 12 అధ్యాయంలో వీళ్ళు విడుదలైనట్టుగా. నిర్గమాకాండం 12 అధ్యాయం వరకు సూచక్రియలు చేశాడు. ఐగుప్తు దేవతలు తీర్పు తీర్చాడు, పరోకు తీర్పు తీర్చాడు. దేవుడే ప్రపంచంలో ఈయనే యెహోవా దేవుడే అసలు దేవుడు, బైబిల్ దేవుడే అసలు దేవుడు అని వీళ్ళందరూ తెలుసుకున్నారు ఐగుప్తులో. ఆ తర్వాత వీళ్ళు అంతా కూడా ఇలా దిగొచ్చేసారు. వీళ్ళు ఈ రకంగా ఈ స్టిక్ వైపు మీరు చూస్తే ఎలా వచ్చారు, ఎర్ర సముద్రంలో దీపారు, ఎర్ర సముద్రం పాయలు అయిపోయింది, ఇలా అరణ్యంలోకి వచ్చారు. ఇదంతా అరణ్యం. ఈ సీనాయి పర్వతం దగ్గరికి వచ్చి స్టే చేశారు. ఇక్కడ ఈ సీనాయి పర్వతం మీదకి దేవుడు రమ్మని చెప్పాడు. మోసే 40 దినాలు ఈ పర్వతం మీద ఉన్నాడు, రాత్రి పగలు ఉన్నాడు, మంచినీళ్ళు కూడా తాగలేదని ఉంటుంది. అలా 2 సార్లు వెళ్ళాడు. అక్కడ ధర్మశాస్త్రం ఇచ్చాడు. ప్రత్యక్ష గొడవ ఎలా కట్టాలి, ప్రత్యక్ష గొడవ ద్వారా యాజకులు ఎవరు, ప్రత్యక్ష గొడవ ద్వారా బలులు ఎలా ఉంటాయి, ఈ పండుగలు ఎలా చేయాలి, ఇశ్రాయేలు 7 పండుగలు ఎలా చేయాలి, కనాన్ దేశం వెళ్ళిన తర్వాత ఇవన్నీ పాటించాలి మీరు. మోసే వీళ్ళందరికీ రిటర్న్గా ధర్మశాస్త్రం రాసి అని చెప్పినప్పుడు మోసే ధర్మశాస్త్రం రాశాడు. దీన్నే వీళ్ళ ప్రయాణాలు కూడా మనం చూస్తాం. ఇక్కడి నుంచి మరలా వీళ్ళు గుడారాలు తీసుకొని ఇలా వెళ్ళిపోదాం చూశారు. ఇక్కడ ఎదోమీలు దారి ఇవ్వలేదు, ఈ కింద ఎదోమీలు ఉంటారు, ఇక్కడ అమాలేకులు ఉన్నారు. నిర్గమకాండం 17 అధ్యాయాలు యుద్ధానికి వచ్చింది వీళ్ళే. ఇక్కడ ఎదోమీలు ఉంటారు, ఇలా దారి ఇవ్వలేదు. అప్పుడు ఇంతవరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చారు ఎర్ర సముద్రం దగ్గరికి. వచ్చి మళ్ళీ ఇలాగొచ్చి ఇక్కడికి వచ్చాక మోసే చనిపోయాడు. ఇంతవరకే మోసేకి పర్మిషన్ ఇచ్చాడు దేవుడు, నువ్వు నెబో పర్వతం చనిపోతావు, కనాను చూస్తావు కానీ కనాను చేరు అని చెప్పాడు. కాబట్టి ఎక్కడి నుంచి యెహోషువ నాయకత్వంలో యెహోషువ గ్రంథం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ అరణ్య ప్రయాణం అంతా కూడా నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం ఇక్కడికి వచ్చాం మనం. మీరు వర్షక్రమంగా బైబిల్ కూడా చూడవచ్చు, అలాగా వర్షక్రమ క్యారెక్టర్ కూడా చూడవచ్చు. ఇప్పుడు యెహోషువ వచ్చిన తర్వాత ఏం చేశాడు, మోసే ఉన్నప్పుడే రూబేనీలకి, గాదీలకి, మనస్సే అతగోతకి 2.5 గోత్రాలకి భూభాగాన్ని పనిచేశాడు. ఇక 9.5 గోత్రాలు ఉన్నారు ఇశ్రాయేల్లో. ఈ 9.5 గోత్రాల వారికి కూడా యెహోషువ ఈ కనాన్లో ఉన్నటువంటి ఇంచుమించు 30 మంది రాజులు జయించి ఈ మొత్తం భూభాగాన్ని 9.5 గోత్రాలకి పనిచేశాడు. యెహోషువ వెళ్ళేసరికి ఇక్కడ కనానీలు ఉన్నారు, మీరు స్టిక్ వైపు చూడాలి, ఇక్కడ కనానీలు ఉన్నారు, ఇక్కడ మళ్ళీ అమ్మోరీలు ఉన్నారు, ఇక్కడ మళ్ళీ అమ్మోరీలు ఉన్నారు, ఇక్కడ హిత్తీలు ఉన్నారు, ఇక్కడ హిత్తీలు ఉన్నారు, ఇక్కడ హివ్వీలు ఉన్నారు,
ఇక్కడ కూడా హివ్వీలు ఉన్నారు, ఇక్కడేమో యెబూసీలు ఉన్నారు, ఇక్కడ గిర్గాషీలు ఉన్నారు, పెరిజీలు ఉన్నారు. అంటే మొత్తం కనాన జాతులు 7 కూడా అప్పటికి ఆ భూభాగాలు ఉన్నాయి. కనాన భూభాగం ఖాళీ లేదు. కానీ యెహోషువ ఏం చేశాడు? యుద్ధం చేసి వాళ్ళందరినీ జయించి ఇప్పుడు ఇలా గోత్రాలకు ఎలా పంచాడు అంటే, మీరు మ్యాప్లో చూసుకోండి, తర్వాత బైబిల్ మ్యాప్లు ఉంటాయి. కిందనే సిమియోనికి గోత్రానికి వచ్చింది, తర్వాత యోధా గోత్రానికి వచ్చింది, ఆ తర్వాత ఏమో బెన్యామీన్ గోత్రానికి వచ్చింది, ఆ తర్వాత ఏమో మనష్షే గోత్రానికి, ఎఫ్రాయిం గోత్రానికి వచ్చింది, ఆ తర్వాత మనష్షే గోత్రానికి వచ్చింది, ఆ తర్వాత ఇస్సాకారు, ఆ తర్వాత జెబూలూను, ఆ తర్వాత నప్తాలి, ఆ తర్వాత ఈ పక్కన ఆషేరుకు వచ్చింది, దానికి ఎక్కడ కూడా వచ్చింది, ఈ పైన కూడా వచ్చింది. ముందే 2.5 గోత్రాలు చెప్పాను, రూబేను, గాదు, మనష్షే అర్ధ గోత్రం. మనష్షే అర్ధ గోత్రానికి ఇటు అటు కూడా వచ్చింది. మిగతా 12 గోత్రాలు మొత్తం మీద ఇశ్రాయేల్ అందరూ కూడా యెహోషువ గ్రంథంలో ఈ భూభాగాన్ని, ఈ కనాన్ దేశాన్ని ఇజ్రాయెల్ దేశంగా మార్చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ దేశం వాళ్ళకి వెళ్ళింది. అంతవరకు ఇజ్రాయెల్ది కాదు ఇది, ఒకప్పుడు అన్యులది, ఇది కనాన్ ఇది. ఓకే, ఇది యెహోషువ గ్రంథం అయిపోయింది ప్రియులారా. ఇక న్యాయాధిపతి గ్రంథంకి వస్తున్నాం మనం. అంటే యెహోషువ అయిపోయిన తర్వాత న్యాయాధిపతులు ఒత్నీయేలు ఉంటాడు, మొత్తం 15 మంది న్యాయాధిపతులు. అందులో ఒత్నీయేలు కానీ, ఏహూదు కానీ, సమగర కానీ, దెబోరా కానీ న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న కూడా ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళే. వాళ్ళు ఇశ్రాయేల్లోంచి ఒక్కొక్కరు లేచేవారు, వీళ్ళకేమో విగ్రహారాధన చేసేవారు. దేవుడి పక్క నుంచి ఎవరో ఒకరు లేపేవాడు. ఒకసారి మిద్యాన్ని లేపేవాడు, ఇంకోసారి ఫిలిస్తీన్లు లేపేవాడు, ఇంకోసారి ఎదోమీలు లేపేవాడు, ఇంకోసారి మోయాబీలు లేపేవాడు, ఇంకోసారి అమ్మోనీలు లేపేవాడు, ఇంకోసారి సిరియా వాళ్ళు లేపేవాడు. ఇలా చుట్టుపక్కల అన్యులందరినీ లేపేవాడు. ఈ న్యాయాధిపతులు ఒకటి చనిపోయిన తర్వాత ఒకటి చనిపోయిన తర్వాత ఒకడు, 13 మంది న్యాయాధిపతులు. ఒక న్యాయాధిపతుల గ్రంథంలోనే మొదటివాడు ఒత్నీయేలు, ఆఖరివాడు సంసోన్. 13 న్యాయాధిపతులు ఈ రకంగానే పరిపాలించారు ఇక్కడ. ఆ తర్వాత రూతు గ్రంథం అప్పుడే జరుగుతుంది. ఆ తర్వాత మొదటి సమూయేలు గ్రంథంలో మొదటి 4 అధ్యాయాల్లో ఏలీ అన్నట్టు యాజకుడు వచ్చాడు, ఆయన న్యాయాధిపతి కూడాను. ఆయన చరిత్ర కూడా ఇక్కడ జరుగుతుంది, ఈ యోధా ప్రాంతం. ఆ తర్వాత సమూయేలు ప్రవక్త, ఆయన ప్రవక్త, యాజకుడు, ఆ తర్వాత న్యాయాధిపతి, 3 ఉద్యోగాలు ఆయనవి. కాబట్టి ఆయన ఆఖరి న్యాయాధిపతి. ఈ విధంగా 15 న్యాయాధిపతులు కూడా ఈ దేశంలోనే తిరుగుతున్నారు. మీరు మ్యాప్ అబ్జర్వ్ చేయాలి. మీరు ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నారు. భూభాగం ఎప్పుడు ఇదే, కాకపోతే ప్రాంతాలే మారుతున్నాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు కొంత ఈ భూభాగం, ఇప్పటికీ ఈ భూభాగం స్టిల్ అలాగే ఉంది, కాకపోతే ప్లేసులు మారాయి అంతే. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం అయిపోయింది. మొదటి సమూయేలు గ్రంథం 25 అధ్యాయం వరకు కూడా న్యాయాధిపతులు అయిపోతుంది. సమూయేలు చనిపోతాడు. రాజుల కాలం ప్రారంభమైంది. మీరు పాంప్లెట్లు చూస్తే న్యాయాధిపతుల కాలం తర్వాత రాజుల కాలం. అందులో ఐక్యరాజు సౌలు. 12 గోత్రాలు ఇందాక చెప్పాను మీకు, ఇక పంచుకున్నారని. ఈ 12 గోత్రాల మీద సౌలు పరిపాలిస్తున్నాడు. 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన తర్వాత దావీదు వచ్చాడు. సౌలేమో బెన్యామీన్ గోత్రం చేస్తే దావీదేమో యోధా గోత్రం నుంచి వచ్చాడు. ఈయన కూడా 40 సంవత్సరాలు ఈ భూభాగాన్నే పరిపాలించాడు. ఆ తర్వాత ఈయన కుమారుడు వచ్చాడు సొలొమోను. ఇది యోధా అంటే యెరూషలేం, ఈ చొక్క యెరూషలేం. ఇక్కడ యెరూషలేంలో మందిరం కట్టించాడు. ఇంతవరకు వాళ్ళకి మందిరం లేదు, ప్రత్యక్ష గుడారాలే ఉండేవి. ఇప్పుడు సొలొమోను కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు. అంటే మొత్తం 12 గోత్రాల మీద 120 సంవత్సరాలు ఐక్యరాజ్యంగా 3 రాజులు పరిపాలించారు. ఇక్కడి నుంచే ప్రవక్తలు కూడా వచ్చారు. సౌలు రాజు కాలంలో మనకు సమూయేలు ప్రవక్త ఉన్నాడు. తర్వాత దావీదు కాలంలో 3 ప్రవక్తలు వచ్చారు. నాతాను, మీకు పాంప్లెట్లో రాయబడి ఉన్నాయి, నాతాను, గాదు, సమూయేలు. ఆ తర్వాత సొలొమోను కాలంలో ప్రవక్తలు నాతాను. ఈ విధంగా ఐక్యరాజ్య పరిపాలన అంటాడు. 120 సంవత్సరాలు ఐక్యరాజ్యంగా పరిపాలించారు. ఓకే, ఎంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మొదటి పేజీ అయిపోయింది ఇప్పుడుతో. ఇప్పుడు మీరు పేజీ తిప్పండి. 2వ పేజీలో ఇప్పుడు మనం వెళ్దాం. ఇంతవరకు నేను మ్యాప్ మొదటి పేజీ చూపించాను. ఇప్పుడు 2వ పేజీలో చూడండి. 2వ పేజీలో మీరు లెఫ్ట్ సైడ్ ఇశ్రాయేల్ రాజులు, యోధా రాజులు అని ఉంది. ఇశ్రాయేల్ రాజులు, యోధా రాజులు. ఇది ఇశ్రాయేల్ రాజులు వీళ్ళు 19 మంది, యోధా రాజులు వీళ్ళు. ఇది ఉత్తర రాజ్యం, ఇది దక్షిణ రాజ్యం. ఈ రాజుల పేర్లు ఇవి, ఈ రాజుల పేర్లు ఇవి. ఈ పేర్లు కూడా మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మ్యాప్ దగ్గరికి మీరు రండి. ఇప్పుడు ఫస్ట్ ఇశ్రాయేల్ రాజులు చూద్దాం మనం. ఈ ఇశ్రాయేల్ రాజులు ఫస్ట్ ఇక్కడ వీళ్ళ క్యాపిటల్ షోమ్రోను. మొదటి షెకెం ఉండేది, తర్వాత తిర్సా కూడా ఉండేది. వీళ్ళకి 3 రాజధానులు వీళ్ళకి. ఇప్పుడు తర్వాత షోమ్రోన్ అయింది ఫైనల్గా. ఈ షోమ్రోన్లో ఈ క్యాపిటల్ ఇదే కొత్త నిబంధనలో సమరయ్యగా మారింది. ఈ షోమ్రోనే. ఇక్కడ ఈ యెరోబాము అన్నవాడు మొదట పరిపాలించినప్పుడు విగ్రహారాధన స్టార్ట్ చేశాడు. ఈ విగ్రహారాధనని ఈ యెరోబాము పెట్టింది ఆయన కొడుకు నాదాబు, తర్వాత బయోసా, యాలా, వీళ్ళంతా మొత్తం అందరూ కూడా హోసే వరకు వీళ్ళందరూ విగ్రహారాధన కొనసాగించారు ఈ ప్రాంతంలో. అందుకే దేవుడు కోపం వచ్చింది. క్రీస్తు పూర్వం 930లో వీళ్ళు విడిపోయారు. ఈ అన్నదమ్ములు ఇశ్రాయేల్ 10 గోత్రాలు, యోధా, బెన్యామీన్ 2 గోత్రాలు. ఇశ్రాయేల్ 10 గోత్రాలు షోమ్రోన్లో అయితే, యోధా, బెన్యామీను ఈ దక్షిణ రాజ్యం 2 గోత్రాలు ఇక్కడ. 930లో అన్నదమ్ములు అందరూ అంటే మొత్తం 12 గోత్రాలు విడిపోయి ఈ 10 గోత్రాల వారు ఇశ్రాయేల్ రాజ్యం, 2 గోత్రాలు యోధా రాజ్యం అయ్యేటప్పుడు ఈ 10 గోత్రాలు చేసిన పని ఏంటంటే వీళ్ళంతా కూడా యెరోబాము మొదలుపెట్టిన ఆ దూడబొమ్మల ఆరాధన ఈ రాజులందరూ కొనసాగించారు. ఏ రాజు సవరణ చేయలేదు.
కాబట్టి 722 వరకు దేవుడు ఓపిక పెట్టాడు. అప్పటికే ప్రవక్తలు పంపించాడు. ఈ రాజుల కాలంలో మనకు పాంప్లెట్లో మీరు చూస్తారు, యెరోబాము కాలంలో ఉన్న ప్రవక్తలు అవన్నీ ఇప్పుడు చెప్పడానికి టైం సరిపడదు. కాబట్టి ఏలియా, ఎలీషా లాంటి ప్రవక్తలు, పవర్ఫుల్ ప్రవక్తలు వీళ్ళకే, ఈ ఇశ్రాయేల్ రాజులకే వచ్చారు. వీళ్ళంతా కూడా ప్రకటించినప్పుడు కూడా ఎవరు రాజులు మారలేదు. కాబట్టి దీన్ని ఏం చేశాడు, క్రీస్తు పూర్వం 722లో అన్య రాజులు ఇక్కడ ఉన్నారు చూడండి, అస్సూరు. వీళ్ళు అన్యులు, అస్సూరీలు, పారసీకులు, బబులోనీలు, రోము, గ్రీకులు, ఐగుప్తు, వీళ్ళంతా అన్యులు, ఈ చుట్టూ ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఈ అన్యుల రాజుల చేత వీళ్ళకి శిక్షణ ఇచ్చేమాట. అంటే క్రీస్తు పూర్వం 722లో ఈ అస్సూరు రాజులు వచ్చి మొత్తం సముద్రం దోచుకుపోయారు. ఇప్పుడు నేను అది చెప్తాను. ఈరోజు అస్సూరు రాజ్యంలో 3 రాజులు వచ్చారు వీళ్ళ మీదకి. ఆ 3 రాజులు ఎవరన్నది నేను క్లాస్లోకి వెళ్ళాడు మీకు చెప్తాను మళ్ళీ. కాబట్టి ఇప్పుడు మ్యాప్ చూస్తారు. ఇది కూడా చెప్పేసిన తర్వాత మళ్ళీ నేను అక్కడికి వెళ్తాను. ఇప్పుడు అస్సూరు రాజ్యానికి ఈయన వెళ్ళిపోతే ఇప్పుడు ఇది ఖాళీ అయిపోయింది. అంటే ఈ రాజులంతా కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ రాజులుగా చూడండి, యోధా రాజులు. వీళ్ళేమో రెహబాం, వీళ్ళ మొదటివాడు. అక్కడ యెరోబాం అయితే ఇక్కడ రెహబాం, ఇక్కడ యెరోబాం, ఇక్కడ రెహబాం. ఇలా వీళ్ళు 19 మంది, వీళ్ళు 20 మంది. వీళ్ళకి ప్రవక్తలు ఉన్నారు, వీళ్ళకి ప్రవక్తలు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంతా కూడా 20 మంది పరిపాలించారు. ఒక రాణి ఉంది, అతల్య, ఏడో పేరులో. ఈ రాణి వాళ్ళు వీళ్ళు 20 మంది అయ్యారు. ఇప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి వీళ్ళు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళ మీద కొద్ది బెటర్ తప్ప వీళ్ళు కూడా విగ్రహారాధన చేశారు. కాబట్టి దేవుడు కోపం వచ్చి వీళ్ళు ఏం చేశాడంటే ఇక్కడ యూఫ్రటీసు నది దగ్గర ఉన్నటువంటి బబులోనీలకు అప్పగించాడు. అన్యులకి వీళ్ళు అస్సూరులు జయించి బబులోనీలు వచ్చారనమాట. వీళ్ళ చేతికి అప్పగించాడు వీళ్ళు. ఒకప్పుడు అబ్రాము ఊరిది, ఇది సద్రక, మేషకు, దానియేలు ఉన్నటువంటి బబులోని ఇదే. ఆ తర్వాత ఈ తాలూకు బబులోని చెరకి 70 సంవత్సరాలు ఈ యూదులు ఈ చెరలో ఉన్నారు. ఈ కాలం హిజ్కీయేలు, దానియేలు ప్రవక్తలు ఉన్నారు మనకి. ఇది మన రాజుల గ్రంథం, దినవృత్తాంతాల గ్రంథం, ప్రవక్తల గ్రంథాలు చదివేటప్పుడు బబులోని చెర అంటాడు. వీటిలే 70 సంవత్సరాలు. ఇది అయిన తర్వాత మరలా వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ పారసీక ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళ కాలంలో ఎస్తేరు రాణి కాలం ఇది. జెరుబ్బాబేలు, ఎజ్రా, నెహెమ్యా ఈ రాజ్య కాలంలో వాళ్ళు వీళ్ళ కాలంలో మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మందిరం కట్టారు. అదే జెరుబ్బాబేలు మందిరం అన్నారు దాన్నే. దీంతో ఈ పారసీక రాజ్య కాలంతో పాత నిబంధన అయిపోతుంది. ఆ తర్వాత గ్రీకుల కాలం అన్నది గ్యాప్, మక్కాబీల కాలం, అది లాస్ట్ కొంతవరకు చెప్పి తర్వాత మనం ఈ అస్సూరు తర్వాత మనం ఒక్కొక్కటి వెళ్తాం కదా, అప్పుడు వీటి గురించి మళ్ళీ వివరంగా చెప్పడం జరుగుతుంది. టోటల్ వ్యూ మాత్రం మీకు మ్యాప్లో నేను చూపించాను. ఇప్పుడు నేను వెనక్కి వెళ్తున్నాం మళ్ళీని అస్సూరు. ఇప్పుడు అస్సూరు ఈరోజు 3వ పేజీకి వెళ్తాం. మనం 3వ పేజీ ఒక్కొక్క రాజ్యం గురించి చూస్తాం. అస్సూరు రాజ్యం గురించి మనకు అర్థం అవ్వాలంటే మ్యాప్ చూడాలి, మనకి ఆ పేర్లు కూడా తెలియాలి. పాంప్లెట్లో పేర్లు ఉన్నాయి, మీకు పాంప్లెట్లో మ్యాప్ ఉండదు. కాబట్టి ఇప్పుడు అస్సూరు దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు ఫస్ట్ పేరు ఎవరు కనపడుతుంది, తెగ్లత్-పిలేసర్. తెగ్లత్-పిలేసరు కనబడుతున్నాడు. ఇప్పుడు ఈ అస్సూరు రాజులో తెగ్లత్-పిలేసర్ ఫస్ట్ పేరు కనబడుతున్నాడు కదా. ఈ తెగ్లత్-పిలేసర్ గురించి ఇప్పుడు మన బైబిల్లోకి వెళ్దాం. బైబిల్ తీసి చదవగలిగితే చదవండి. రకరకాల 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 19-20 వచనాలు. తర్వాత ఒకసారి నేను ఆగుతాను. దీనికి ముందు కొద్ది చరిత్ర కూడా మీకు వివరిస్తాను. అసలు ఈ అస్సూరీలు ఎవరు? ఆదికాండ 10వ అధ్యాయం 10వ వచనంలోని 22వ వచనంలో ఈ అస్సూరీల పేరు ఉంది. ఆదికాండ 25వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఈ అస్సూరీల పేరు ఉంది. 10వ అధ్యాయం 10వ వచనం, 10వ అధ్యాయం 22వ వచనం, 25వ అధ్యాయం 3వ వచనం ఉంది. అంటే ఆదికాండంలోనే ఉన్నారు వీళ్ళు. అంటే ఈ ఆదికాండంలో ఉన్నారంటే ఎవరి సంతానం వీరు? 10వ అధ్యాయం 10వ వచనం అంటే సేము యొక్క 10వ అధ్యాయం 22వ వచనంలో మీరు చూస్తే సేము యొక్క కుమారుడు అస్సూరు అని ఉంటుంది. ఆదికాండం 10:22 అంటే వీళ్ళు సేమ్ సంతానం. అలాగే 25వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే కెతూర సంతానంలో ఉంటుంది పేరు. అందుకే కొంతమంది ఏమనుకుంటారంటే కెతూర సంతానం, అబ్రాహాంకి కెతూరుగా పుట్టిన వాళ్ళు అస్సూరులు అనుకుంటున్నారు. అక్కడ అస్సూరులు రాయబడి ఉంది. కానీ అంతకు ముందే వీళ్ళు సేముని వంశం నుంచి వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి మూలాలకు మనం వెళ్ళాలి. అందుకే మూలాలకు వెళ్తే ఎవరు? నోవా కుమారులు సేము, హాము, యాపేతు. ఆ ముగ్గురులో ఎవరు కుమారులు అంటే సేమ్ సంతానం వీడు. మరి ఇప్పుడు అబ్రాహాం ఎవరి నుంచి వచ్చాడు? ఆయన సేమ్ సంతానమే. నోవా కుమారులు సేమ్ సంతానం అబ్రాహాము. అలాగే అస్సూరులు కూడా సేమ్ సంతానమే. ఓకే, అయితే అది ఇక ప్రాంతం చూస్తే ఇది మెసొపొటేమియా. మనకి ఆదికాండంలో 24వ అధ్యాయంలో
రెబకాని వివాహం చేసుకోవడానికి ఎలియాజరు వెళ్తాడు. అరామనాహరాయం పట్టణం, అది పుట్టినోట్లో మీరు చూస్తే మెసపతోమియా అని ఉంటుంది. అరామనాహరాయం అన్నటువంటి దానికి మీకు పుట్టిన 24:10 ఆదికాండం 24:10 రెఫరెన్స్ రాసుకోండి. పుట్టినోట్లు మీరు చూడండి, మెసపతోమియా అంటే అరామనాహరాయం అంటే మెసపతోమియా అంటే ఏంటి? ఈ మీరు బోర్డు వైపు చూడండి. యూఫ్రటీస్ నదికి టైగ్రిస్ నదికి మధ్య ఖాళీ ఉంది కదా, ఇదంతా మెసపతోమియా. ఇది దక్షిణ మెసపతోమియా, ఇది ఉత్తర మెసపతోమియా. దీనికి ఇంకో పేరు అరామనాహరాయం. న్యాయాధిపతుల గ్రంథంలో కూడా మీకు 3వ అధ్యాయంలో కనబడుతుంది, 8వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో కూడా అరామనాహరాయం రాజు కూషనిషాతాయం అని ఉంటుంది. ఈ రాజే అంటే మెసపతోమియా అనగానే 2 నదుల మధ్య భూభాగం అని అర్థం. యూఫ్రటీస్ నదికి టైగ్రిస్ నదికి మధ్య ఉన్న భూభాగాన్ని మెసపతోమియా అని పిలిచారు. అందుకే మనకు అపోస్తలుల గారు 7వ అధ్యాయంలో స్తెఫను ప్రసంగం చేసేటప్పుడు ఏమంటాడు? మెసపతోమియాలో ఉన్నటువంటి అబ్రాము కల్దీ దేశం నుంచి వచ్చాడు అంటాడు. మెసపతోమియాకు చెందినవాడు అబ్రాం, కల్దీ దేశానికి చెందినవాడు అబ్రాం, అన్య కులాలకు చెందినవాడు, అన్య జాతులకు చెందినవాడు అబ్రాం. ఒకప్పుడు బబులోను ప్రాంతానికి చెందినవాడు. షీనార్ దేశం అని పిలువబడ్డది ఇది ఒకప్పుడు. బబులోన్ అన్నా, బాబేల్ అన్నా, షీనార్ అన్నా, కల్దీ దేశం అన్నా ఏదైనా ఇదే ప్రాంతం. ఓకే, ఇది అంటే వీళ్ళ మూలం వీళ్ళు నోవా కుమారులో సేమ్ సంతానం. ప్రాంతం చూస్తే ఈ ప్రాంతం ఇది నినేవా. ఈ చుక్క చూసారా, ఇది నినేవే పట్టణం. అస్సూరు, ఇదంతా అస్సూరు రాజు అయితే ఇది నినేవే. ఈ చుక్క టైగ్రిస్ నది నుంచి ఇది నినేవే. ఇది వీళ్ళ తాలూకా అంటే ముందు మూలాలు అన్నమాట ఇవి. ఇక వీళ్ళ గురించి ఇంకా ముఖ్యంగా మనం చూడవలసినవి ఏంటంటే 3 భాగాలు వీళ్ళ చరిత్రని రాసుకోండి మీరు. అస్సూరు చరిత్ర 3 భాగాలు. (2300) నుండి 1650, 1650 నుండి 745, 745 నుంచి 626 లేదా 607 అయినా ఒకటే. ఇప్పుడు చూడండి, ఈ 2300 నుంచి 1650 అనేది ఏంటంటే బబులోనీలతో కలిసి ఉండేది కాలం ఇది. బబులోనీలు వీళ్ళు కలిసి ఉండేవారు. మ్యాప్లో మనం చూస్తే ఇది నిమ్రోద్ కట్టించినట్టు. ఇది మొట్టమొదటి బాబేలు దగ్గర ఆదికాండ 10వ అధ్యాయంలో 4 పట్టణాలు కట్టించాడు. బాబేలు, ఎరకు, అక్కదు, కల్నే 4 పట్టణాలు. తర్వాత అస్సూరుకి వెళ్ళి నినేవే, కాలహు, రెసేను అని రహబోతే 4 పట్టణాలు కట్టించాడు. మొత్తం 8 పట్టణాలు కట్టించిన వాడు నిమ్రోదే. అంటే బబులోనికి అస్సూరులకి మూలం ఎవరంటే నిమ్రోదే, మొట్టమొదటి భూమి మీద రాజు అయిన. ఆ తర్వాత ఏమైందంటే ఈ 2 మొదట్లో ఈ పీరియడ్లో కలిసి ఉండి బబులోన్ అస్సూరు 2300 నుంచి క్రీస్తుపూర్వం 1650 ఈ పీరియడ్లో. ఆ తర్వాత క్రీస్తుపూర్వం 1650 నుంచి 745 మధ్య ఈ 2 పోట్లాడుకున్నారన్నమాట. అస్సూరీలు బబులోనులతో పోట్లాడుకున్నటువంటి కాలం అది. అంటే అస్సూరీలు బబులోనులతో పోరాడిన కాలం, 2వ కాలం. ఇక 3వ కాలం 745 నుంచి 626 మనకి పాంప్లెట్లు ఇచ్చాము. ఇది ఈ పేర్లు. ఈ 3వ కాలానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు క్రీస్తుపూర్వం 745 నుంచి 626 వరకు ఉన్నటువంటి పేర్లు ఇవి. ఇంకా మరొక 3 ఉన్నారు, వాళ్ళు 607 వరకు కూడా పాలించారు. బైబిల్కి సంబంధం లేదని రాయలేదు అవి. బైబిల్కి సంబంధించిన వారు మాత్రం ఈ 6గురే మనకి ఆ కాలంలో ఈ 745 నుంచి 626 పీరియడ్లో. కాబట్టి అస్సూరు రాజ్యాన్ని ఇలా చరిత్రను 3 భాగాలు చేయండి. 2300 నుంచి 1650 బబులోనులతో కలిసి ఉన్న కాలం, 1650 నుంచి 745 బబులోనులతో పోరాడిన కాలం, 745 నుంచి 626 బబులోనులు గెలిచి ప్రపంచవ్యాప్తి అయినారు. వీరు అంటే వీళ్ళు ప్రపంచంలో ఒక గొప్ప రాజ్యంగా వృద్ధి పొందారు. మొత్తం ప్రపంచాన్నే ఆక్యుపై చేశారు వీళ్ళు. అందుకే వీళ్ళు ప్రపంచ చక్రవర్తులుగా పిలబడ్డారు వీళ్ళు, ఈ అస్సూరీలు. ఈ 6గురు కూడా ప్రపంచ చక్రవర్తులు వీళ్ళు. ఆ డేట్లు వేసుకుని పక్కన పేరు మీరు అలా రాసుకోవాలి. ఫస్ట్ కాలం బబులోనీలు అస్సూరులు కలిసి ఉన్న కాలం, 2వ కాలం బబులోనీలతో పోరాడిన కాలం, 3వ కాలం బబులోనులు జయించేసి ప్రపంచంలో గొప్ప రాజ్యంగా ఎదిగినటువంటి. ఆ ఎదిగినటువంటి పీరియడ్లోనే
ఇప్పుడు మనం పైన రాసిన తెగ్లత్ ప్లెసర్, సల్మనేసర్, సర్గోను, సెనరీబు, యాసెరహద్దన్, బెనిపాలు, అలా 6 కూడా వాళ్ళు ప్రపంచ చక్రవర్తులు. ఇప్పుడు వాళ్ళతో మనకు బైబిల్కి సంబంధం ఉంది. ఓకే, ఇప్పుడు మన బైబిల్కి వెళ్దాం. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 19-20 వచనాలు. అశ్షూరు రాజు అయిన పూలు దేశం మీదకి రాగా మెనహేము తనకు రాజ్యం స్థిరపరచినట్లుగా పూలి చేత సంధి చేయించుకొనవలని 2000 మనుగులు వెండి పూలునకు ఇచ్చెను. అశ్షూరు రాజైన పూలు అంటే ఎవరు? తెగ్లత్ ప్లెసర్. ఇక్కడ పూ అంటే పేరు రాయడానికి సరిపోలేదని తీస్తాం. తెగ్లత్ ప్లెసర్ బ్రాకెట్లో పూలు అని పెట్టుకోండి. పూలన్నా తెగ్లత్ ప్లెసర్ అన్నా ఒక్కరే. 20 వచనం చూడండి. మెనహేము ఇశ్రాయేలులో భాగ్యవంతులైన గొప్పవాళ్ళు ప్రతి మనిషి యొద్దను 50 దేశ తులములు వెండి వసూలు చేసి ఈ ద్రవ్యమును అశ్షూరు రాజునికి ఇచ్చెను కనుక అశ్షూరు రాజు దేశమును విడిచి వెళ్ళిపోయెను. అంటే అన్ని వచనాలు చదవడం కాదు, కొన్ని ముఖ్యమైన వచనాలు చదివి మీకు చరిత్ర ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. తర్వాత మీరు వీడియో చూసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేయండి. తెగ్లత్ ప్లెసర్ అన్నవాడు అశ్షూరు రాజుల్లో ఈ అభివృద్ధి అయినటువంటి ఈ 3వ కాలంలో మొట్టమొదటి చక్రవర్తి. ఈయన కాలంలో మొత్తం ప్రపంచాన్ని వీళ్ళు జయించేశారు. మొత్తం ఇప్పుడు ప్రపంచం అన్ని రాజ్యాలు కూడా వీళ్ళ గ్రూప్లో ఉన్నాయి, అశ్షూరు వాళ్ళ గ్రూప్లో ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఈ తెగ్లత్ ప్లెసర్ గురించి మీకు బైబిల్లో మీకు ఏముంటుందంటే అశ్షూరు రాజు గురించి, అశ్షూరు రాజులు వస్తారని ప్రవచనాలు ఉన్నాయి. హోషేయ ప్రవక్త, చిన్న ప్రవక్తలు, యెషయా ప్రవక్త ముందేనే ప్రకటించారు అశ్షూరు రాజులు వస్తున్నారు, అశ్షూరు రాజుల చేతికి వీళ్ళు అప్పగిస్తానని ముందే చెప్పాడు. ప్రవచనాల ప్రకారం వీళ్ళు వచ్చారు. అంటే అశ్షూరు రాజులు ప్రపంచాన్ని ఎలా జయించేశారంటే వీళ్ళ దేవుళ్ళ వల్ల లేకపోతే వీళ్ళ దేవతల వల్ల కాదు, బైబిల్ దేవుడి వల్ల వీళ్ళకి ఈ పదవి వచ్చింది. బైబిల్ దేవుడి వల్ల వీళ్ళ ప్రపంచాన్ని ఆక్యుపై చేశారు. బైబిల్ దేవుడే వీళ్ళు పుట్టించాడు, బైబిల్ దేవుడే వీళ్ళకి అధికారం ఇచ్చాడు. అది మాత్రం మైండ్లో పెట్టుకోవాలా. అంతేగాని శత్రువు లేదు ఎక్స్ట్రా చేసినంత మాత్రాన్న, అన్యజనం లేదు గొప్పగా దీవించబడిపోయి పదవులు ఉన్నంత మాత్రాన్న అస్సలు వాళ్ళ దేవతలు కాదు, వాళ్ళ దేవులు కాదు, ఎవరికి లెక్కలేదు. వాళ్ళు పుట్టించింది యెహోవా దేవుడు, వాళ్ళు పుట్టించింది బైబిల్ దేవుడు, వాళ్ళకి అధికారాలు ఇచ్చింది బైబిల్ దేవుడు, వాళ్ళకి రాజకీయ పదవులు ఇచ్చింది బైబిల్ దేవుడు, శత్రువులు అప్పగించింది బైబిల్ దేవుడు. ఈవెన్ అశ్షూరే కానీ, ఈవెన్ బబులోనే కానీ, పారసీకే కానీ, లేదా గ్రీకు కానీ, రోమా కానీ, ఐగుప్తు కానీ, ఏదైనప్పుడు కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బైబిల్లో ఉన్న బైబిల్ తర్వాత వచ్చిన ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి దేశాధిపతులు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళ పుట్టించింది బైబిల్ దేవుడు, వాళ్ళకి అధికారాలు ఇచ్చింది బైబిల్ దేవుడు, వాళ్ళకి ఆయుష్ ఆరోగ్యం ఆశీర్వాదం ఇచ్చింది బైబిల్ దేవుడు. దాన్ని 100% ఒప్పుకోవాల్సిందే. వాళ్ళకి బైబిల్ అర్థం కాకపోతే మనం ఏం చేయలేం. ఓకే ప్రియులారా, ఇప్పుడు ఈ అశ్షూరులో తెగ్లత్ ప్లెసర్ ఫస్ట్ వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పుడు ఎవరంటే రాజు, అక్కడ మనం ఎవరిని చదివాం? ఇంత మనం చదివితే రాజు ఎవరు? మెనహేము కాలం ఉంది కదా, మీరు చదివారు కదా. 19వ వచనంలో ఏముంది? 2వ రాజుల 15వ అధ్యాయం 19వ వచనం. మెనహేము తన రాజ్యం స్థిరపరిచినట్టుగా మెనహేము కాలంలో వచ్చాడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు రాజులు ఎన్నోవాడు? నేను స్టిక్ పెట్టాను చూడండి బోర్డు మీద, 16వ వాడు. ఇశ్రాయేలు రాజులు 16వ వాడి కాలంలో ఈ అశ్షూరు రాజు ఈ తెగ్లత్ ప్లెసర్ అన్నవాడు వచ్చాడు. మీకు ఇంత కష్టపడి మ్యాప్ వేయడం, బోర్డు మీద రాయడానికి కారణం ఇది లేకపోతే అసలు మీకు అసలు ఏం అర్థం కాదు. ఈ 16వ రాజు ఇశ్రాయేలు రాజు మెనహేము కాలంలో ఈ తెగ్లత్ ప్లెసర్ అన్నవాడు ఇక్కడి నుంచి వచ్చాడు, ఈ అశ్షూరు ప్రాంతం నుంచి. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేశాడు? మెనహేము లోబడిపోయి కప్పం కట్టేశాడు. ఓకే, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరలా వచ్చాడు ఈయన. ఈయన గురించి రెఫరెన్స్లు నోట్ చేసుకోండి ముందు, మళ్ళీ నేను మర్చిపోతాను. ఈ తెగ్లత్ ప్లెసర్ గురించి రెఫరెన్స్ ముందు నోట్ చేసుకోండి. 2వ రాజులు 15వ అధ్యాయం 19-20 వచనాలు. అలాగే 15వ అధ్యాయంలో 29వ వచనం.
16 అధ్యాయం 5 నుంచి 10 వచనాలు. రెండో దినవృత్తాంతములు 28 అధ్యాయం 16 నుంచి 21 వచనం. ఒకటో దినవృత్తాంతములు 5 అధ్యాయం 26 వచనం. హోషే 11 అధ్యాయం 5 వచనం. ఇవన్నీ కూడా ఈ తెగలతో సంబంధించినవే, అశ్షూరు రాజుకి సంబంధించినటువంటివి. కాబట్టి ఇప్పుడు పక్క పేజీ తిప్పితే మీకు మళ్ళీ ఎవరి కాలంలో వచ్చినట్టున్నాడు 27 వచనం నుంచి చూస్తే, 27 నుంచి మనం చూస్తే పెకహు కాలంలో వచ్చాడు. పెకహు అంటే ఎన్నవాడు? 17 పెకహ్య, 18 పెకహు. పెకహు కాలంలో వచ్చాడు. మెనహేం కుమారుడు పెకహ్య, తండ్రి కొడుకులు వీళ్ళిద్దరు. ఈ పెకహ్యని చంపి రాజు అయ్యాడు. ఈయన కాలంలో రెండోసారి మళ్ళీ దాడి చేశాడు తెగ్లత్-పిలేసెరు. ఇప్పుడు 20 వచనంలో మీరు చూడండి, ఇశ్రాయేల్ 15:20, రెండో రాజులు 15:29 చదువుతున్నాం చూడండి. రెండో రాజులు 15:29. ఇశ్రాయేల్ రాజు అని పెకహు దినముల్లో అశ్షూరు రాజు అని తెగ్లత్-పిలేసెరు వచ్చి ఇయ్యోను పట్టణమును, ఆబెల్బేత్మయకా పట్టణమును, యానాయహు పట్టణమును, కెదేశు పట్టణమును, హాసోరు పట్టణమును, గిలాద్ దేశమును, గలిలే దేశమును, నప్తాలి దేశమంతయును పట్టుకొని అచ్చటుండవారిని అశ్షూరు దేశమును చెరగా తీసుకొని పోయెను. మొదటిసారి కప్పం కట్టాడు. మెనహేం కాలంలో చెరగ తీసుకెళ్ళలేదు, కానీ పెకహు కాలంలో చెరగ తీసుకెళ్ళిపోయాడు కొంతమందిని. ఎవరిని తీసుకెళ్ళిపోయాడు? మ్యాప్లోకి రావాలి మీరు. ఇశ్రాయేల్ 10 గోత్రాల వారిని కొంతమంది తీసిపోయాడు షోమ్రోను నుంచి. ఇక నెక్స్ట్ అంటే ఇప్పుడు తెగ్లత్-పిలేసెరు మెనహేం కాలంలో దాడి చేశాడు, పెకహు కాలంలో దాడి చేశాడు. యోధా రాజుల మీద కూడా వచ్చాడు ఈయన. ఈ తెగ్లత్-పిలేసెరు యోధా రాజుల మీద కూడా వచ్చాడు ఈయన. యోధా రాజుల మీద ఎవరి మీదకి వచ్చాడు అంటే, ఆహాజు ఉన్నాడు కదా, అంతకుముందు ఉజ్జియా 10వ రాజు చూడండి. ముందు ఈ ఉజ్జియా ఉన్నాడు కదా, ఉజ్జియా కాలంలో కూడా ఆయన దాడి చేసినట్టు రాతి శాసనాల్లో ఉంది. ఇది బైబిల్లో లేదు. వాళ్ళు రాసుకున్న రాతి శాసనాల్లో అజర్యా, యోధారాజు అని అజర్యా ఈయన పేరు, ఉజ్జియా అన్న అజర్యా ఈయనే. అజర్యా దగ్గర కప్పం కట్టించుకున్నారంట. ఆ తర్వాత బైబిల్లో ఉంది ఈయన గురించి ఆహాజు. యోధారాజు అయిన 12వ వాడైన ఆహాజు కాలంలో కూడా ఈ తెగ్లత్-పిలేసెరు ఉన్నాడు. ఎందుకంటే ఈ ఆహాజు రాజే ఈయన మీద ఆధారపడ్డాడు. ఆహాజు మీదకి శత్రువులు వస్తే సిరియా రాజును, ఇశ్రాయేల్ రాజును వెళ్ళి తెగ్లత్-పిలేసెరుని ఆశ్రయించాడు, దేవుడిని ఆశ్రయించడం మానేసి. కాబట్టి ఇప్పుడు అశ్షూరు రాజు అయినటువంటి ఈ తెగ్లత్-పిలేసెరుకి యోధా రాజులు మెనహేం అండ్ పెకహు, ఇశ్రాయేల్ రాజులైన మెనహేం, పెకహు, యోధా రాజులైన 10వ వాడు ఉజ్జియా, 12 ఆహాజు. ఈ నలుగురు రాజులకి సంబంధించిన వాడు ఆ కాలంలో ఉన్నటువంటి అశ్షూరు రాజు తెగ్లత్-పిలేసెరు. ఇక నెక్స్ట్ సల్మనేసెరు చూడండి. సల్మనేసెరు ఈయన రిఫరెన్సులు రాసుకోండి. తెగ్లత్-పిలేసెరు 745 నుంచి 727 ఆయన కాలం. క్రీస్తుపూర్వం 745, 727 తెగ్లత్-పిలేసెరు క్రీస్తుపూర్వం 745 నుంచి 727. సల్మనేసెరు క్రీస్తుపూర్వం 727 నుంచి 722. సల్మనేసెరు క్రీస్తుపూర్వం 727 నుంచి 722. ఈయన రిఫరెన్సులు రెండో రాజుల గ్రంథం 17 అధ్యాయం 3 నుంచి 5, 18 అధ్యాయం 9 నుంచి 11 వచనం. ఇక హోషేయ గ్రంథంలో ఈయన గురించి ఉంటాయి, అవి మామూలుగా గ్రంథం. ఈ రాజుల గ్రంథంలో మాత్రం ఇదే సల్మనేసెరు గురించి, ఆ 2 చోట్లే ఉంటుంది. ఇప్పుడు సల్మనేసెరు గురించి ఏమైందో ఒకసారి చూద్దాం. 17 అధ్యాయంలో ఈయన ఎవరి కాలంలో వచ్చాడు అన్నది 17 అధ్యాయాలు అంటే, హోషే 17 అధ్యాయం మొదట్లో చూడండి. యోధా రాజు అయిన ఆహాజు ఏలుబడిలో 12వ సంవత్సరం ఏలా కుమారుడైన హోషే షోమ్రోనులో ఇశ్రాయేలు నేలనారించి. షోమ్రోనులో అంటే ఇశ్రాయేల్ అని అర్థం, యెరూషలేములో అంటే యోధావారని అర్థం. అదే మీరు మైండ్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా. షోమ్రోనులో ఏలనారించి 9 సంవత్సరాలు ఏలాడు అంట హోషే. అయితే 3వ వచనం చూడండి.
అతని మీదకు అశ్షూరు రాజు అయిన సల్మనేసెరు యుద్ధములకు రాగా హోషే అతనికి దాసుడై పన్ను ఇచ్చేవాడు ఆయను. బాగుంది కదా. ఎవరు వచ్చారు ఈ షోమ్రోను మీదకి? ఈ సల్మనేసెరు వచ్చాడంట. ఈ సల్మనేసెరు ఈ షోమ్రోను మీదకి వస్తే ఎవరు పన్ను కట్టారు? ఇశ్రాయేలు రాజుని 19వ వాడని హోషే పన్ను కట్టాడంట. ఆ తర్వాత వచ్చిన చూడండి 4వ వచనంలో, అతడు ఐగుప్తు రాజైన షో నొద్దకు దూతలు పంపి పూర్వం తాను ఏటాట ఇచ్చుచూ వచ్చినట్టు అశ్షూరు రాజునికి పన్ను ఇచ్చకపోగా హోషే చేసిన కుట్ర అశ్షూరు రాజు తెలుసుకొని అతనికి సంఖ్యలు వేయించి బందీ గృహంలో ఉంచెను. ఇప్పుడు యోసే ఏం చేశాడు? ఐగుప్తు రాజు అంటే ఇది ఐగుప్తు. ఈ ఐగుప్తు రాజు షోను ఆశ్రయించాడు. ఇప్పుడు అశ్షూరు రాజుకి ఏమైంది? కోపం వచ్చింది సల్మనేసెరుకి. వచ్చి ఏం చేశాడు? ఇతనికి సంఖ్యలు వేసి తీసుకుపోయాడు. 3 సంవత్సరాలు ముట్టడేశాడు ఎవరు? సల్మనేసెరు. ముట్టడేసిన తర్వాత 3 సంవత్సరాల ముట్టడిలో ఈ సల్మనేసెరు రెండోవాడు, ఈ సల్మనేసెరు చనిపోయాడు. కొంతమంది చెరకు తీసుకెళ్ళబోగా హోషేను తీసుకెళ్ళిపోయాడు. ఇంకా కొంతమంది చెర తీసుకెళ్ళాడు. ఈయన కూడా చెరకు తీసుకెళ్ళాడు. ఈయన కొంతమంది తీసుకెళ్ళాడు. చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ 3వ వాడు చూడండి, సర్గోన్ అని ఉన్నాడు. ఈ సైన్యాధిపతి తిగ్లత్-పిలేసెరు కొడుకు సల్మనేసెరు. సల్మనేసెరు కాలంలో సైన్యాధిపతి సర్గోన్. లింకప్ రాసుకోండి. ఈయన తండ్రి, ఈయన కొడుకు, వీళ్ళ సైన్యాధిపతి సర్గోన్. ఇక సర్గోనుకు వంశం ఇదంతా కూడా. సర్గోన్ కొడుకు సన్హెరీబు, సన్హెరీబు కొడుకు ఏసరొద్దోన్, ఏసరొద్దోన్ కొడుకు బెనిపాలు. ఇప్పుడు 3 సంవత్సరాలు ముట్టడి తర్వాత సర్గోన్ వచ్చాడు. ఈ సర్గోన్ గురించి మనకి ఎక్కడ ఉందంటే మీరు ఈ రిఫరెన్స్ రాసుకోండి. ఈయన పీరియడ్ క్రీస్తుపూర్వం 722 నుంచి 705. 722 నుంచి 705. యెషయా గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఒక్క దగ్గరే ఉంటుంది దీని పేరు. యెషయా గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం ఆయన పేరు కనబడుతుంది. అలాగే 2వ రాజులు 17వ అధ్యాయం 6వ వచనంలో ఈయన గురించి అది. 2వ రాజులు 17వ అధ్యాయం 6వ వచనం అక్కడ పేరు ఉండదు, కానీ 6వ వచనంలో ఏముంటుందంటే 2వ రాజులు 17:6లో హోషే ఏలుబడిలో 9వ సంవత్సరం నందు అశ్షూరు రాజు అని ఉంది. ఈ అశ్షూరు రాజు ఎవరంటే ఈ సర్గోను. ఎందుకంటే చరిత్రలు పెట్టి మనకు అర్థమవుతున్నాయి. బైబిల్లో కొన్ని పేర్లు ఇవ్వలే, వాళ్ళ చరిత్రలో రాసుకున్నారు. ఇవన్నీ కూడా అశ్షూరు చాలా చరిత్ర బాగా రాసుకున్నారు. వాళ్ళ తవ్వకాలు, పురావస్తు తవ్వకాలు ఎక్కువ ఆధారాల గురించి వాళ్ళ చరిత్ర ఆధారాలు, వాళ్ళ రాతి శాసనాలు, వాళ్ళ పలకలన్నీ దొరుకుతున్నాయి. వాటిని బట్టి చరిత్ర ఎక్కువ రాశారు వ్యాఖ్యాన కథలు. అశ్షూరు రాజు షోమ్రోను పట్టణం పట్టుకొని ఇశ్రాయేలు వారిని అశ్షూరు దేశంలోకి చెరగొని పోయి గోజాను నది దగ్గరున్న హాలహు, హాబోరు అను స్థలములందు మాదీల పట్టణంలో వారిని ఉంచెను. అంటే అశ్షూరు రాజులు ఏం చేస్తున్నారంటే వీళ్ళ మీద దాడి చేసి వీళ్ళు తీసుకెళ్ళిపోయే జనాన్ని ఒక దగ్గర పెట్టట్లేదు. కొంతమందిని ఇక్కడ, కొంతమంది ఇక్కడ, కొంతమంది ఇక్కడ, ఇలా చెదరగొట్టేస్తున్నారు వీళ్ళు. షోమ్రోనులో ఇశ్రాయేలు 10 గోత్రాలు మరలా భవిష్యత్తులో ఎప్పుడు కూడా వీళ్ళు కలవకూడదు. అలా చేసేవారు అశ్షూరీయులు. ఎవరిని జయించినా అక్కడక్కడ జయించిన వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేవారు, ఇక్కడ తీసుకెళ్ళి అక్కడక్కడ పెట్టేవారు. అందుకే ఆకారంలో షోమ్రోనులో ఉండిపోయిన ఇశ్రాయేలీలకి అక్కడక్కడ తీసుకొచ్చినటువంటి అన్యజనులకి కలిపి పుట్టిన వాళ్ళే సమరయులు. కొత్త నిబంధనలో వీళ్ళే సమరయులు. సమర స్త్రీ ఈ గోత్రానికి చెంది, ఈ జాతికి చెందింది. ఓకే, అంటే మీకు 3 రాజుల గురించి అర్థం అయిపోయింది అనుకుంటున్నాను. అశ్షూరు రాజ్యంలో తిగ్లత్-పిలేసెరు గురించి మీకు అర్థమైంది. మెనహేం కాలంలో వచ్చాడు, పెకహు కాలంలో వచ్చాడు, అలాగే యోధారాజు లాంటి ఉజ్జియా కాలంలో వచ్చాడు, ఆహాజు కాలంలో కూడా ఆయనకి సంబంధం ఉంది. అలాగే సల్మనేసెరుకి అయితే హోషే కాలంతో సంబంధం ఉంది, ఇశ్రాయేలు రాజు ఆఖరివాడైన హోషేతో. అయితే సర్గోన్ అన్నవాడు కూడా ఈ హోషే కాలంలోనే వచ్చాడు. ఎందుకంటే ఆయన చనిపోయాడు కదా, ముట్టడిలో ఆయన చనిపోయాడు కనుక వెంటనే ఈయన రంగంలో దిగాడు. అంటే ఇవి ఈ 2 రాజులకి ఇశ్రాయేలు రాజు ఎవరంటే హోషే. అంటే ఇప్పుడు అశ్షూరు రాజులు 6 మనం రాసాం. అందులో మొదటి 3 రాజులు కూడా ఇశ్రాయేలు రాజ్యం మీద, అంటే ఈ షోమ్రోను మీద దాడి చేసిన పాత్రదారులు వాళ్ళు. ఆ తర్వాత ఉన్నారు కదా 4, 5, 6 వాళ్ళు యోధా మీద దాడి చేసిన వాళ్ళు. ఇప్పుడు తర్వాత చూద్దాం వాళ్ళని. అంటే దీంతో క్రీస్తుపూర్వం 722కి సర్గోను మొత్తం దేశాన్ని ఖాళీ చేయించేశాడు, ఈ తాలూకా ప్రాంతాన్ని. షోమ్రోను అంతా అయిపోయింది. ఇక నెక్స్ట్ యోధా ఉంది. ఇప్పుడు ఆ ఉన్న 3 కూడా ఈ ఫస్ట్ సన్హెరీబు చూద్దాం.
ఇందులో మెయిన్ సెనహరేబే, ఇంక మిగతా ఇతర ఏముండదు. కానీ ఈ సెనహరేబు ఇప్పుడు యోధా మీద దాడి చేస్తున్నాడు. ఈయన రెఫరెన్స్లు రాసుకోండి. క్రీస్తు పూర్వం 705 నుంచి 681 ఈయన పరిపాలన. క్రీస్తు పూర్వం 705 నుంచి 681. ఇతనుకు 2 రాజులు 18 అధ్యాయం 13 నుంచి 13 వచనం నుంచి 19 అధ్యాయం 37 వచనం వరకు. రెండో దినవృత్తాంతములు 32 అధ్యాయం 1 నుంచి 22 వచనాలు. ఇది చరిత్ర ఎక్కువ ఉంటుంది మనకు బైబిల్లో. యెషయా గ్రంథం 36 అధ్యాయం నుంచి 39 అధ్యాయం వరకు. యెషయా గ్రంథం 36 అధ్యాయం నుంచి 39 అధ్యాయం వరకు. ఓకే, రాశారు కదండి. ఇప్పుడు సెనహరీబు గురించి చూద్దాం. సెనహరీబు ఏం చేశాడు, ఎవరి కాలంలో వచ్చాడో ఒకసారి ఐడియా చేసుకోండి మ్యాప్లో. అస్సూరు రాజు 4వ వాడైనటువంటి సెనహరీబు సర్గోను కుమారుడు ఈ రాజ్యం మీదకి దాడి చేశాడు. అప్పుడు ఈ రాజ్యంలో ఎవరున్నారో ఇప్పుడు మీకు ఇచ్చిన రెఫరెన్స్లో ఉంది. మీకు 18 అధ్యాయం 13 వచనం చూడండి. రాజు అయిన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమందు అస్సూరు రాజు అయిన సెనహరీబు యోధా దేశమందున ప్రాకారం గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనగా. హిజ్కియా రాజు, యోధా రాజు అయిన హిజ్కియా అంటే ఇప్పుడు చూడండి, యోధా రాజులో చూడండి ఎక్కడ ఉన్నాడు హిజ్కియా, 13వ వాడు. ఈ 13వ వాడైన హిజ్కియా రాజు కాలంలో వచ్చాడు ఆ సెనహరీబు. అప్పుడు ఈయన పరిపాలన కూడా రాశాడు 14వ సంవత్సరం. హిజ్కియా రాజు 14వ సంవత్సరం పరిపాలనలో అస్సూరు రాజు అటాక్ చేశాడు. చేసిన తర్వాత మీకు ఇచ్చే రెఫరెన్స్లో మీరు అది చదివితే ఎలాగుంటాయంటే ఈ మాటలు. మొదట అస్సూరు రాజుకి లోబడి కప్పం కట్టేశాడు యోధారాజు హిజ్కియా. ఆ తర్వాత మరలా వచ్చిన తర్వాత హిజ్కియా లోబడలేదు, దేవుడి మీద ఆధారపడిపోయాడు. అప్పుడు వాళ్ళ సైన్యాధిపతులు వచ్చి వాళ్ళు ఏ రకంగా చాలా ఇష్టానుసారంగా మాట్లాడతారన్నమాట. వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారో గతసారి మనం ఎక్కడో అంటే ఇక్కడ చెప్పానో లేదో, ఇది చదవాలి మనం, ఈ 18వ అధ్యాయం చదవాలి వాళ్ళ తాలూకు మాటలు వినాలంటే. వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారంటే అసలు హిజ్కియా ఏమంటాడంటే ఈ యూదుల్ని, మీరు అస్సూరు రాజుకి మీరు భయపడకండి. ఎవరు ఈ అస్సూరు రాజు? సెనహరీబుకి మీరు భయపడకండి. మీకు 18వ అధ్యాయంలో మాటలు చెప్తున్నాను నేను. భయపడకండి, మన దేవుడైన యెహోవా మనల్ని శత్రు రాజు నుంచి కాపాడుతాడు. కాబట్టి మీరు నా మాటని మీరు మాత్రం దేవుడి మీద ఆధారపడి ఉండండి, భయపడకండి అంటాడు హిజ్కియా. కానీ ఈడేటి అంటాడంటే రాజు ఒక లెటర్ పంపిస్తాడు సైన్యాధిపతులతో పంపించి, అందులో ఏం రాస్తాడంటే ఆ దేశాల పేర్లని రాస్తాడు. ఈ చుట్టుపక్కల ఉన్న ఈ బబులోను, ఈ పారసీకులు, ఐగుప్తులు, చుట్టుపక్కల ఉన్న దేశాల దేవుల కన్నా మీ దేవుడు ఏమైనా గొప్పడా? చూడండి వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, ఈ సైన్యాధిపతులు వచ్చి, ఓ యోధావారులారా, ఓ హిజ్కియా రాజా, నువ్వే పాటి నీ దేవుడే పాటి, ఈ చుట్టుపక్కల శపరీం దేవతలు కానీ మీ దేవుడు గొప్పోడా? హివ్వీల్ అంటే మిగతా జాతుల దేవతల పేర్లని చెప్తాడు అక్కడ. అంతమందిని మేము జయించుకొని కదా మీ మీదకి వచ్చాం. అంటే ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటినీ మేము జయించేసాం కదా, మీ వాళ్ళు కూడా మేము జయించేసాం కదా, మీ అన్నదమ్ముల్ని 10 గోత్రాలు, మీ 2 గోత్రాలు, ఆఫ్టర్ ఆల్ మీరు ఉన్న 2 గోత్రాలు మీరెందుకు లొంగిపోవట్లేదు? మీ రాజు తిరబడుతున్నాడు నా మీద, కాబట్టి మీరు మర్యాదగా లొంగిపోండి అని ఈ సెనహరీబు పంపించినటువంటి దూతలు రబ్షాకే అంటాడు. రబ్షాకే పేలాపలను పీలుతున్నాడు అని రాస్తాడు.
మీరు ఆ యెషయా గ్రంథం, దినవృత్తాంతాలు, రాజు చదివితే చాలా బాగుంటుంది. ఎలా మాట్లాడతారంటే, యెరూషలేము దేవుడి మీదను హిజ్కియా మీదను పేలాపలు పేలిరి, యెహోవా దేవుని దూషించిరి. అప్పుడు దీనికి యోధారాజు అయినట్టు హిజ్కియా భయపడకున్నా దేవుడి మీద అలా హత్తుకొని మందిరంలోకి వెళ్ళి ఆ అశ్షూరు రాజు పంపిన ఉత్తరాన్ని మందిరంలో పరిచి ప్రార్థన చేస్తాడు. ఎస్ ప్రభువా, మరి అశ్షూరు రాజు ఇలా పేలుతున్నాడు, ఆ రబ్షాకే సైన్యాధిపతులు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు, మరి వాళ్ళ బలం మాంస బలం, వాళ్ళది మనుషుల బలం కాంతి, మాది మా దేవుడైన యెహోవా బలం మాది, కాబట్టి నీవే మాకు దిక్కని వీళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అప్పుడు మీకు వెంటనే ఏమైందో చూడండి. అది చెప్పేస్తాను, ఇదంతా ఎందుకు మనకి. దీనికి ప్రార్థనకి ఇంకొక ఆయన సహకరిస్తాడు ఈయనకి, యెషయా ప్రవక్త. యెషయా ప్రవక్త దగ్గరికి ఈ హిజ్కియా రాజు పంపిస్తాడు ఈ ఉత్తరాన్ని. అప్పుడు యెషయా ప్రవక్త అంటాడు, మీ హిజ్కియా రాజు భయపడదని చెప్పండి, ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం చేస్తాడు. అప్పుడు యెషయా ప్రవక్త, పెద్ద ప్రవక్త ఉన్నాడు కదా యెషయా గ్రంథం, ఆయనే. ఆ యెషయా ప్రవక్త ఈ యోధారాజు అయిన హిజ్కియా ఇద్దరు కలిపి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసేసరికి 19వ అధ్యాయం 33 నుంచి చూడండి. 19వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 33 నుంచి సరిపోద్ది అనుకుంటాను. ఈ పట్టణం లోపలికి రాక తాను వచ్చిన మార్గంనే అతడు తిరిగిపోవును, ఇదే యెహోవా వాక్కు, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణం కాపాడి రక్షించుదును అని దేవుడు చెప్తున్నాడని యెషయా రాజుకి ఉత్తరం పంపాడు, తిరిగి కబురు పంపాడు. ఇప్పుడు ఏం జరిగిందో 35 చూడండి. 19:35. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండుపేటలో వచ్చి 185,000 మందిని హతము చేశాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు వీళ్ళు కత్తి పట్టుకోలేదు, కర్ర పట్టుకోలేదు, బాంబులు పట్టుకోలేదు, ఏమీ పట్టుకోలేదు. యుద్ధం ఎలా చేశారంటే ప్రార్థన చేశారంతే. యుద్ధం దేవుడు చేశాడు. ఒక దూతను పంపించాడు. ఆ దూత ఆ రాత్రి 185,000 మంది సైన్యాన్ని, అశ్షూరు సైన్యం చంపేసింది. ఆ తర్వాత ఏమయ్యాడో 36వ వచనం చూడండి. అశ్షూరు రాజు అయిన 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 36వ వచనం చదువుతున్నాను. అశ్షూరు రాజు అయిన సన్హెరీబు తిరిగిపోయి నినేవే పట్టణంలోకి వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకను తన దేవత మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రమెలకును షెరెజరును ఖడ్గముతో అతను చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఏషర్హద్దోన్ అతనికి మారుగా రాజాయును. అర్థమైంది అనుకుంటున్నాం మీకు. ఎప్పుడైతే ఈ సైన్యం 185,000 చచ్చిపోయారు, రాజు పారిపోయాడు. పారిపోయి ఆ దేవత గుడిలోకి వెళ్ళిపోయాడు మొక్కుకోవడానికి. ఆ దేవత గుడిలో మొక్కుకుంటుంటే ఈయన కొడుకులే, ఎవరి కొడుకులు, ఈ సన్హెరీబు కొడుకులు ఇద్దరు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఇచ్చాడు అక్కడ. ఎవరు వాళ్ళు? అద్రమెలెకు, షరేజరు. ఇద్దరు కొడుకులు కూడా ఏం చేశారు? సన్హెరీబుని చంపేశారు. కొడుకులే చంపేశారు. ఆ తర్వాత ఏషర్హద్దోన్ అన్నవాడు రాజు అయ్యాడు. వీళ్ళిద్దరు కొడుకులు ఎందుకు చంపేశారు? మీకు ఎప్పుడైనా పదవిలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఏ జరిగితే ఎవరో చంపరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడో ఇసంపెట్టి చంపేయడం, లేకపోతే ఆ కొడుకుల తర్వాత పోస్ట్ కోసం. ఈ ఎదో గొడవ, ఆ నాయకత్వం అదొక పెద్ద పదవికాంక్ష. ఒకళ్ళు చంపేసుకుంటారు అంతే, వాళ్ళు ఇంట్లో వాళ్ళు మళ్ళీని అలాంటి మూర్ఖులు అన్నమాట ఇది. కాబట్టి ఈ కొడుకులిద్దరికి పదవి, ఈయన తర్వాత రాజు అవ్వాలని ఏషర్హద్దోన్కి రాశాడట ఈయన దస్తావేజుల మీద. అందుకే వాళ్ళిద్దరు ఏం చేశారు? తండ్రి చంపేశారు. ఇప్పుడు ఆస్తి లేకపోతే చంపేస్తున్నారు కదా. అదే మనందుకు రాజకీయ వర్గాలు వెళ్ళకూడదు, ఆస్తుల్లో ఉంది కదా ఈ గొడవ. ఆడికి ఆస్తి ఎక్కువ ఇచ్చాడు, వీడికి ఆస్తి ఎక్కువ ఇచ్చి మేము ఈ ఇద్దరు కలిపి తల్లిదండ్రులు చెప్పేస్తున్నారు ఆస్తుల కోసం, అలాగే పదవుల కోసం చెప్పుకునేవారు. ఓకే, ఇప్పుడు సన్హెరీబు చరిత్ర ముగిసిపోయింది మీకు. సన్హెరీబు చరిత్రకు యెషయా గ్రంథం, 2వ రాజులు, 2వ దినవృత్తాంతం మాత్రం మీకు ఇచ్చే రిఫరెన్స్ అని చదవండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సన్హెరీబు చాలు, ఇంతకన్నా మనకి లంజులు కాబట్టి ఇంతకుమించి మనకి ఎక్కలేదు. మీకు అశ్షూరు రాజులు ఎవరు, అసలు అశ్షూరు ఎవరని మీకు అర్థమైతే చాలు. నేను మళ్ళీ టోటల్ లాస్ట్లో రివ్యూ చేస్తాను. ఇప్పుడు మన నెక్స్ట్ రాజు ఎవరు? ఏషర్హద్దోన్, సన్హెరీబు కొడుకు. ఈయన గురించి బైబిల్ ఎక్కడుంది? ఈయన 681 నుంచి క్రీస్తుపూర్వం 681 నుంచి 669. రెండో రాజులు 19వ అధ్యాయం 37వ వచనం. 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయం 11వ వచనం.
యెషయా గ్రంథం 37 అధ్యాయం 38 వచనం, ఎజ్రా గ్రంథం 4 అధ్యాయం 2 వచనం. ఈయన పేరు మీకు ఈ రిఫరెన్స్లో కనబడుతుంది. 2 దినవృత్తాంతంలో 33:11 చూద్దాం. రెండో దినవృత్తాంతాలు 33:11. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించును. మనస్సు తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతని బబులోనికి తీసుకొని పోయిరి. 12 వచనం. అతని శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని అని ఉంది కదా. 11 వచనంలో అష్షూరు రాజు పేరు రాయలేదు. అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులు అంటే ఎవరా రాజు అంటే ఈ ఏసర్హద్దోన్. ఈ ఏసర్హద్దోన్ యొక్క సైన్యాధిపతులు వచ్చి మనస్సేని యోధారాజు అని మనస్సేని తీసిపోయారు. యోధారాజు మనస్సు ఎన్నవాడు చెప్పాలి మీరే. యోధారాజు అని మనస్సు ఎన్నవాడు 14. ఈ 14వ వాడని ఈ రాజుని తీసిపోయారు. తీసిపోతే అక్కడ చెరలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఎంతవరకు ఈయన ఇష్టానుసారం విగ్రహం చేసేసాడు. ఇప్పుడు ఈయన ఎప్పుడైతే బందీకి తీసిపోయి చెరలో పెట్టేశారో అక్కడికి ఈయన జ్ఞానోదయం అయ్యింది. ప్రభా నన్ను క్షమించు, నేను నా బుద్ధిహీనత, నేను తప్పు చేశానని పశ్చాత్తాపడి ఏడుతున్నాడు అక్కడ రాజు. అందుకే అందరికీ ఎక్కువ కాలం పరిపాలించాడు ఈయన. 55 సంవత్సరాలు పరిపాలించాడు మనస్సే. 12 సంవత్సరాలకు రాజు అయిపోయాడు. ఇప్పుడు 12 వచనం 33:12లో అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలేడగా ఆయన అతని విన్నపమును ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతను తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకొనెను. అది తిరిగి వచ్చేసాడని ఇక్కడ ఉంది 13 వచనంలో. తిరిగి వచ్చేటప్పుడు రాజు ఎవరు ఇక్కడ చూసారు? 6వ రాజు ఈయన. చెరకి తీసుకెళ్ళినప్పుడు రాజు ఏసర్హద్దోను, తిరిగి వచ్చేటప్పుడు బనిపాలు, అష్షూరు బనిపాలు. ఈయన పేరు మనకు బైబిల్లో ఉండదు, కానీ రిఫరెన్స్ మీకు చూసుకోండి 33:13లోనే. 2వ దినవృత్తాంతం ఇప్పుడు చదివాను కదా 33:13 ఆ రిఫరెన్సే. మనకి ఈయన బనిపాలు అని ఎలా తెలుసు అంటే చరిత్రలో ఉంది, వాళ్ళ చరిత్రలో రాసుకున్నారు వాళ్ళు. యోధా రాజ్యాన్ని, ఇశ్రాయేల్ రాజ్యాన్ని అష్షూరు రాజులు ఎల్లే కాదు, అష్షూరులు ఏ రాజ్యాన్ని ఏ ప్రభుత్వాలు ఎలా జయించారు, ఏ రాజుల కాలంలో ఎవరు ఎలా జయించారు అన్నది వాళ్ళ యొక్క రికార్డ్స్లో రాసుకున్నారు కనుక మనకు తెలుస్తున్నాయి. అందులో చాలా ఇన్ఫర్మేషన్ మనకు బైబిల్లో దొరుకుతుంది, మిగతా ఇన్ఫర్మేషన్ చరిత్రలో దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం ఆలోచించినట్టయితే ఇప్పుడు అష్షూరు రాజు నేను ఇంచుమించు అయింది 6 రాజుల గురించి మీకు చెప్పాను. అష్షూరు బనిపాలు పీరియడ్ చెప్పాను 669 నుంచి 626 ఆయన పీరియడ్. 2వ దినవృత్తాంతం 33:13 ఆయన రిఫరెన్స్. ఇది కూడా ఏమైనా అవుతుందా? ఓకే అండి. ఈ 607 వరకు కూడా అష్షూరు రాజ్యం 745 నుంచి 626 వరకు నేను ఇచ్చినటువంటి ఇప్పుడు ఇన్ఫర్మేషను 607 వరకు కూడా ఉంది. మరొక ముగ్గురు ఉన్నారు ఆ తర్వాత, మనకు బైబిల్తో సంబంధం లేదు కాబట్టి వాళ్ళ గురించి మనం పక్కన పెట్టేసాం. కాబట్టి వాళ్ళ చరిత్ర అది మనకు అక్కర్లేదు. మనకి బైబిల్కి, మన బైబిల్కి వాళ్ళకి ఏం సంబంధం ఉందో అది చూస్తున్నాం మనం. ఇప్పుడు నేను టోటల్ రివ్యూ చేసి ముగిస్తాను. నేను ఒకసారి మరలా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏ రాజుకి ఆ రోజు రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అష్షూరు రాజుల గురించి మళ్ళీ మనం ఒకసారి రివ్యూ చేస్తున్నాం. అష్షూరులు అన్నవారు ఆది నుంచి ఉన్నారు. వీరు నోవా యొక్క కుమారుడు యొక్క సేమ్ యొక్క సంతానం. తర్వాత కెతూర సంతానంగా కూడా రాయబడి ఉంది. మొదట అన్నది నోవా సంతానం అన్నది కరెక్టు. ఎందుకు నోవా సంతానం సేమ్ సంతానమే కరెక్ట్ అనడానికి కారణం ఏంటంటే దానికి రీజన్ ఇందాక మీకు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. వీళ్ళ చరిత్ర 2300 స్టార్ట్ అయిందని చరిత్రలో ఉంది. క్రీస్తుపూర్వం 2300లోనే అష్షూరు చరిత్ర ఉంటే మరి అబ్రాహాము ఏ కాలం వాడు? క్రీస్తుపూర్వం 2000 వాడు అబ్రాహాము. అంటే అప్పటికే 300 సంవత్సరానికి ముందు ఉంది కదా ఈ చరిత్ర. అంటే అబ్రాహాముకి ముందే ఉన్నారు అష్షూరు. మరి కెతూరు సంతానం అంటే మన ఎలా కుదురుతుంది?
కెతూరు సంతానం తరాలు ఇంకా పై అవ్వచ్చు. వాళ్ళు వీళ్ళు ఒకళ్ళకి కలిసి వాళ్ళు చేసుకొని కెతూరు సంతానం అయ్యారేమో. అసూరులు కూడా ఎక్కడ కలిశారో మనకు తెలియదు, కానీ వీళ్ళ చరిత్రను పెట్టి అయితే 2300 నుంచి 1650 వరకు అస్సూరులు మొదటి కాలం, రెండో కాలం క్రీస్తుపూర్వం 1650 నుంచి 745, మూడో కాలం క్రీస్తుపూర్వం 745 నుంచి 626 లేదా 607. మొదటి కాలంలో వీళ్ళు బబులోనులతో కలిసి ఉండేవారు, రెండో కాలంలో బబులోనులతో పోట్లాడుతుండేవారు, మూడో కాలంలో బబులోనులు జయించి ప్రపంచాన్ని జయించి మహా గొప్ప సామ్రాజ్యంగా స్థాపించారు వీళ్ళు రాజ్యాన్ని. అది వీళ్ళ తాలూకా రాజ్యాన్ని 3 భాగాలు చేస్తే, ఇప్పుడు మనం ఇందులో ఆది నుండి మనం చూసుకొస్తే వీళ్ళు ఎవరు అంటే నోవా యొక్క కుమారుడు సేమ్ సంతానించి అని అర్థమవుతుంది మెయిన్. ఆ తర్వాత మనం ఇంకా వీళ్ళ గురించి వీళ్ళ భూభాగం చూస్తే ఈ మెసపతోమియా, అరామన, హరాయం, యూఫ్రటీస్, టైగ్రీస్ నదుల యొక్క ఈ ప్రాంతాల్లో వీళ్ళు నివసించారని అర్థమవుతుంది. ఆదికాండ 10వ అధ్యాయంలో నిమ్రోదు బాబేలు అంటే దక్షిణాన్న బాబేలు, ఎరకు, అక్కదు, కల్నే 4 పట్టణాలు కట్టించాడని 10వ అధ్యాయంలో ఉంది. అలాగే అస్సూరు వైపు ప్రయాణం చేసి అక్కడ కాలహు, నినేవే, రెషన్, రహబోతు అని 4 పట్టణాలు కట్టించాడు ఉంది. మొదటి 8 పట్టణాలు ఇది కట్టించాడని ఉంది. అంటే అప్పుడు అస్సూరులు బబులోనుకి మూల పురుషుడు ఎవరంటే నిమ్రోదు. ఆ తర్వాత వీళ్ళు మరి కొన్ని రాజ్యాలకు వీళ్ళు పిలవబడ్డారు. ఏ విధంగా వీళ్ళు పిలవబడ్డారంటే ఒక కాలంలో సుమేరియలుగా కూడా పిలవబడ్డారు వీళ్ళు. ఆ తర్వాత వీళ్ళు సుమోరియలుగా పిలవబడ్డారు, అక్కాదీలుగా పిలవబడ్డారు. అక్కాదీల కాలంలో వీళ్ళు విడిపోయారని ఉంది చరిత్రలో. బబులు అంటే దక్షిణ అక్కాదీలు, ఉత్తర అక్కాదీలు. అస్సూరులేమో ఉత్తర అక్కాదీలు, దక్షిణ అక్కాదీలు బబులోనులు, వీళ్ళు విడిపోయారు. ఆ తర్వాత ఈ తాలూకా నినేవే పట్టణం. అస్సూరు అన్నది మళ్ళీ మనకి బైబిల్కి అటాచ్ అయ్యింది రాజుల కాలంలోకి వచ్చేసరికి. ఆది కాండంలో ఉన్నటువంటి అస్సూరు గురించి, ఆ తర్వాత యెషయా ప్రవక్త, హోషే ప్రవక్త, చిన్న ప్రవక్త అంతా నహూము ప్రవక్తలు యోనా ప్రవక్త, యోనా గ్రంథం వీళ్ళ గురించి రాశాడు. తర్వాత నహూం కూడా వీళ్ళ గురించి రాశాడు. జఫన్యాలో కూడా వీళ్ళ గురించి ఉంటుంది. యెషయా ప్రవక్త కూడా వీళ్ళ కాలంలో. మరి ఈ ఇశ్రాయేల్ రాజ్యంలో అప్పుడు ప్రవక్తలు ఎవరు అంటే హోషే. యోధా రాజుల ప్రవక్త ఎవరంటే యెషయా. పెద్ద ప్రవక్త అని యెషయా, ఈ చిన్న ప్రవక్త అని హోషే. రాజు కూడా హోషేయే, ప్రవక్త కూడా హోషేయే అస్సూరు చెరకు వెళ్ళేటప్పుడు. కాబట్టి ఈ విధంగా వీళ్ళ భూభాగాల గురించి కూడా మనం రెండో చూసాం. మొదటి మూల వాళ్ళ పేర్లు ఎవరి నుంచి వచ్చారో జాతి చూసాం. రెండోది ఏంటంటే వీళ్ళ స్థలం ఏరియా చూసాం. ఇక తర్వాత మనం మూడో ఆస్పెక్ట్లో మనం చూసుకొచ్చేటప్పుడు ఏం చూసాం, వీళ్ళు తాలూకా రాజులు ఈ మూడో పీరియడ్కి సంబంధించి, మూడో కాలానికి సంబంధించిన ఈ పీరియడ్కి సంబంధించిన 6 రాజులు. ఇందులో 3 ఇశ్రాయేలు ఈ రాజ్యానికి చెందినవారు. ఈ 3 కూడా 4, 5, 6 రాజులు యోధా రాజ్యానికి సంబంధించిన వాళ్ళు. మన మ్యాప్ దగ్గరికి వచ్చేటప్పుడు పైన ఉన్న 3 షోమ్రోనుకి సంబంధించిన వాళ్ళు, కిందన ఉన్న 3 యోధాకి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు తిగ్లత్-పిలేసెరు కాలంలో మెనహేం ఇశ్రాయేలు రాజు 16వ వాడు, 18వ వాడు పెకహు. అలాగే యోధా రాజుల్లో 10వ వాడు ఉజ్జియా, 12వ వాడు ఆహాజుకి సంబంధించింది తిగ్లత్-పిలేసెరు లేదా పూలు అన్నవాడికి సంబంధించిన విషయాలు. ఇక ఆ తర్వాత సల్మనేసర్ అన్నవాడికి హోషే, ఇశ్రాయేలు రాజు 19వ వాడైన హోషే కాలంలో జరిగినటువంటి స్టోరీ. ఈ 3 సంవత్సరాల మొట్టలో ఆయన చనిపోయేటప్పుడు 3వ వాడు సర్గోన్ అన్నవాడు ఈ హోషే కాలంలోనే క్రీస్తుపూర్వం 722లో మొత్తం ఇశ్రాయేల్ని ఈ షోమ్రోన్ అంతా ఖాళీ చేయించేసి తీసుకెళ్ళిపోయాడు అని మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత వచ్చినటువంటి రాజు ఈ సర్గోన్ అన్నవాడు తిగ్లత్-పిలేసెరు కొడుకు సల్మనేసరు, సల్మనేసరు తర్వాత ఆయన సైన్యాధిపతి సర్గోను కొడుకు సన్హెరీబు ఇజ్రాయెల్ ఖాళీ అయిపోయింది కనుక ఉన్న యోధా మీద పడ్డాడు. కాబట్టి ఇప్పుడు యోధా కూడా ఇజ్రాయెల్ తీసుకుపోదాం అనుకున్నాడు, కానీ ఆయన వల్ల అవ్వలే. దేవుడు వీళ్ళ పక్షాన్ని ఉన్నాడు. అప్పుడు వీళ్ళకి దేవుడు సహాయం చేశాడు. హిజ్కియా రాజు కాలంలో వచ్చాడు ఈ సన్హెరీబు. యోధా రాజు అయిన 13వ వాడైన హిజ్కియా కాలంలో వచ్చాడు. ఈయన వచ్చిన తర్వాత హిజ్కియా దేవుడి మీద ఆధారపడ్డాడు కనుక అప్పుడు ఆయన జయించలేకపోయాడు. కాబట్టి అస్సూరు రాజు తిరిగి పారిపోయాడు, తన కుమారుల ద్వారా హత్య గావించబడ్డాడు. ఆ తర్వాత సన్హెరీబు కొడుకు ఏసర్హద్దోన్ రాజే. తర్వాత చరిత్ర ఇంకోటి చదివాను నేను. ఈ సన్హెరీబుని తన కొడుకులు చంపేశారు కదా, సన్హెరీబు కూడా సర్గోని చంపేశాడని చదివాను నేను. ఈయన కూడా ఆయన ముందు ఆ సర్గోని చంపేసి రాజు అయ్యాడని. ఎవరు తీసిన గోతులు ఆడే పడతాడు అన్నట్టుగా ఒకసారి అదే నివేదిక అంటాడు కదా, నేను ఏం చేశానో దేవుడు నాకు అదే చేశాడు అంటాడు. అలాగా ఈయన ఏం చేశాడో ఎవరు సన్హెరీబుకి అదే జరిగింది ఆ లెక్కలైతే. ఓకే, ఈ సన్హెరీబు తర్వాత ఇప్పుడు హిజ్కియా కాలంలో
జయించలేకపోయినప్పటికీ ఆయన ఎలా నాశనం అయిపోయాడు, సైన్యం ఎలా నాశనం అయిపోయిందో మనం చూసాం. ఆ తర్వాత సెనహరీబు కొడుకు ఏసరహద్దు అని రాజు అయ్యాడు. ఈయన మాత్రం మనస్సే కాలంలో వచ్చాడని అర్థమవుతుంది చరిత్ర ప్రకారంగా. హిజ్కియా కుమారుడైన మనస్సే రాజు కాలంలో వచ్చేటప్పుడు మనస్సేని చెరకు తీసుకెళ్ళిపోయాడు. అక్కడ మనస్సే పడిన తర్వాత మరలా విడుదలయ్యాడు. అది ఏసరహద్దుని కుమారుడైన బెనిపాల్ పీరియడ్లో, అస్సూరు బెనిపాల్ కాలంలో. దీంతో ఆ తాలూకా ఇశ్రాయేల్ రాజులు, యోధా రాజుల తాలూకా చరిత్ర మనకి అస్సూరులకు సంబంధించి మనకి ముగించినట్టుగా కనబడుతుంది. అంటే ఇజ్రాయెల్ రాజ్యాన్ని మాత్రం వీళ్ళు ఫినిష్ చేశారు. యోధా రాజ్యాన్ని కొంతవరకు మనస్సే కాలంలో దాడి చేశారు, కానీ మరలా వచ్చేసాడు ఎవరు? మనస్సే. ఆ తర్వాత యోధా రాజులు ఇంకా రాజులు ఉన్నారు కదా, అంటే అస్సూరుల వల్ల అవ్వలేదు. మనస్సే తర్వాత ఎవరు వచ్చారు? ఆయన కుమారుడు ఆమోను వచ్చాడు. ఆ తర్వాత యోషియా వచ్చాడు. యోషియా కాలంలో ఐగుప్తు రాజు ఫరోను ఎక్కువ ఇతను చంపేశాడు కదా, ఇతనికి వెళ్ళాడు. ఆ తర్వాత ఈయన కుమారులు యెహోయాజు, ఇక్కడి నుంచి మళ్ళీ బబులోను, ఈ బబులోనీలు వీళ్ళ మీద దాడి చేశారు. ఇది వచ్చే వారం చూస్తాం మనం. ఈ ఉన్న రాజులు ఎవరు జయించారన్నది వచ్చే వారం క్లాసులో మనం చూస్తాం. ఈ బబులోనీలు అసలు ఎవరు, ఇప్పుడు అస్సూరుల గురించి ఎలా విన్నామో బబులోనీల గురించి కూడా అలాగే వింటాం ఈసారి. ఇక ఇశ్రాయేల్ అంతా కంప్లీట్గా వెళ్ళిపోయారు. యోధాలో ఉన్నటువంటి 15వ రాజు తగ్గించి ఏం జరిగింది అన్నది బబులోని చరిత్రని మన పాంప్లెట్లో 3వ పేజీలో 7వ పాయింట్ని చూడడం జరుగుతుంది. ఓకే ప్రియులారా, ఇది ఇక్కడికి జరిగినటువంటి చరిత్ర. ఇలా ప్రవక్తలు మీకు చెప్పాను, యోనా, నహూం ప్రవక్తలు ఈ కాలంలో వాళ్ళు అన్నది మాత్రం మనం అర్థం చేసుకోవాలి. ఇది జరిగినటువంటి విషయం. ఇంకా మీకు నేను ఇంకా చెప్పాల్సింది ఇంకేం లేదు. తర్వాత మీరు స్టడీ చేస్తుంటే ఏమైనా డౌట్లు వస్తే మీరు అడుగుతుంటే చెప్పాలి తప్ప నేను ఊహించి మీకు ఏ డౌట్లు వస్తే చెప్పాలంటే కష్టం. కాబట్టి ఇది అర్థమైంది అనుకుంటున్నా నా ఉద్దేశ ప్రకారంగా. మరి మ్యాప్ ఇలా పక్కన పెట్టుకొని మీరు చదవాలి. ఈ యోధా ఇక్కడ ఉంది, ఇశ్రాయేల్ ఇక్కడ ఉంది, అస్సూర్ ఇక్కడ ఉంది, బబులోన్ ఇక్కడ ఉంది. ఇదంతా ఒకప్పుడు కనాన దేశం, ఇప్పుడు తర్వాత ఇజ్రాయెల్ దేశంగా, యోధా దేశంగా మారి ఇప్పుడు కూడా ప్రస్తుతం ఈ దేశం వాళ్ళది. ఇప్పుడు 1948లో వచ్చారు వాళ్ళు, మే 14 తారీఖున. ప్రస్తుతం ఈ దేశం వాళ్ళది. ప్రస్తుతం ఇది ఇరాక్, ఇదే ఇరాన్, ఇదంతా ఇరాన్ టైగ్రిస్ అనేది పైన, ఉత్తర ఇరాక్, దక్షిణ ఇరాక్, ఇది ఈ మెసొపొతేమియా. ఇది మ్యాప్ పాయింట్. ఇది యోధా రాజులు, ఇశ్రాయేల్ తాలూకా వివరణ ప్రియులారా. కాబట్టి దీని ప్రకారంగా మీరు బైబిల్ చదవండి. మరి ఆ వచనాలన్నీ చదివిస్తే మనకి ఈ రోజు అవత క్లాసు ఒక 6 రోజులు పడుతుంది. కాబట్టి అందుకే రెఫరెన్స్ మీకు ఇచ్చేసాను. ఆ రెఫరెన్స్ ప్రకారం మీరు చదవండి. ఇంకా వాళ్ళ క్యారెక్టర్స్ ఇంకా చాలా ఈజీగా మీకు అర్థమవుతాయి. కాబట్టి మీరు ఆ రకంగా ప్రాక్టీస్ చేయండి. దేవుడు ఆత్మ ద్వారా మీకు సాయం చేస్తాడు. ఏదైనప్పటికీ నినేవే పట్టణం మాత్రం 612లో నాశనం అయిపోయింది. నినేవే పట్టణం, ఈ నినేవే పట్టణాన్ని 612లో దేవుడు నాశనం చేసాడు. దీన్ని ఎవరు జయించారు వచ్చే వారంలో లింకప్ చెప్తాను. ఈ రాజ్యాన్ని జయించింది ఎవరంటే నెబుకద్నెజర్ తండ్రి నెబుకద్నెజర్. బబులోన్ రాజు ఈ అస్సూరుని జయించాడు. అస్సూరు ఎలా నాశనం అయిందంటే సిద్కియా వాళ్ళు అన్నటువంటి అనాగరికులు, అలా ఏలాం వారు, ఆ చుట్టుపక్కల వారు కొంతమంది దాడి చేశారు. దాంతో బలహీనమైంది. తర్వాత అస్సూరు కోటలు చాలా పెద్దవంట, 100 అడుగులు ఎత్తంటే అవి 2-3 రథాలు పరిగెత్తగలిగినటువంటి వెడల్పంట. అంత గోడలు ఎలా పడిపోయారా బాబు అంటే ఈ టైగ్రిస్ నదిని దేవుడు పొంగించి దాన్ని దెబ్బ కొట్టించాడు నినేవే పట్టణానికి. అప్పుడు బీటలు వచ్చి ఆ బీటల్లోంచి సైనికులు వెళ్ళిపోయి మొత్తం అస్సూరు రాజ్యాన్ని జయించేశారు. దేవుడు ఒక వ్యక్తినైనా కానీ ఎవరినైనా ఒక సంస్థను కానీ ఒక రాజ్యాన్ని కానీ నాశనం చేయాలనుకుంటే దేవుడికి బోల్డ్ ఆలోచనలు, మనకు తెలియదేవి. ఒక వ్యక్తిని హెచ్చించాలన్నా, ఒక రాజ్యాన్ని హెచ్చించాలన్నా దేవుడికి బోల్డ్ తెలుసు. ఏ రూపంలోనే హెచ్చించగలడు ఆయన, ఎక్కడుండే హెచ్చించేస్తాడు ఆయన్ని. ఆయన చెరసాల్లో ఉన్నా తీసుకొచ్చి హెచ్చేస్తాడు. కాబట్టి దేవుడి మీద మనం ఆధారపడేటప్పుడు చరిత్రలో మనకి ఏమర్థమవుతుంది? మనం దేవుని మీద ఆధారపడినప్పుడు మనం కానీ, మన కుటుంబం కానీ, మన పరిచయం కానీ, మన పరిస్థితులు కానీ దేనికి భయపడాల్సిన పని లేదు. మనం దేవుడి మీద ఆధారపడకుండా దయ్యాల మీద ఆధారపడితే, మన ఇష్టానుసారంగా జీవిస్తే, లోకం కొరకు జీవిస్తే, సాతానికి దాసులైతే దేవుడు మనల్ని ఎలా నిర్మూలన చేయాలో, ఎలా నాశనం చేయాలో, ఎలా అణిచివేయాలో దేవుడికి మనం ఆలోచన చెప్పక్కర్లేదు. అలా ప్రపంచ రాజ్యాలే మట్టి గరిపేశాడు ఆయన. కాబట్టి మనం అనగా మాత్రం. కాబట్టి పిల్లలారా, నేను నా మాటలే ముగిస్తున్నాను. దేవుడు గొప్పవాడు. బైబిల్ దేవుడిని మించిన దేవుడు ఇంక ప్రపంచంలో లేడు. యుగాలకి ఆయనే దేవుడు. ఆయన జీవం గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సకల ఆశీర్వాదం కారణభూతుడైన దేవుడు. నాలో ఏదైనా మిస్టేక్ ఉంటే ఏమైనా తప్ప నా ఇంట్లో మిస్టేక్ ఉండి, నాలో మిస్టేక్ ఉండి, నాలో లోపం ఉంటే ఏమైనా ఆశీర్వాదం లోపం ఉండాలి తప్ప దేవునిలో మిస్టేక్ లేదు.
కాబట్టి మనలో మిస్టేక్లు ఏమైనా ఉంటే సరిచేసుకొని దేవునితో కనెక్ట్ అయ్యి ఆయన సాక్షులుగా మనం జీవించేటప్పుడు తప్పనిసరిగా ఒక ఉన్నతమైన స్థితికే తీసుకెళ్తాడు. యోసేపుని ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకెళ్ళాడు, దానియేలుని ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకెళ్ళాడు, దావీదుని ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకెళ్ళాడు, అపోస్తులు ఏ స్థితిలో ఉండేవారు ఏ స్థితిలో తీసుకెళ్ళాడు, మనల్ని కూడా అలాగే తీసుకెళ్తాడు. భయపడవలసిన పని లేదు. భయపడవలసింది దేవుడికి. మనుషులకి సమస్యలకి మనం భయపడగలదు. ప్రార్థన దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎంత ప్రార్థన చేసుకుంటే మన జీవితాలు, మన కుటుంబ పరిస్థితులు, మన పరిచర్యలు అంత బాగుంటాయని మనకి లేఖనాల ప్రకారంగా, చరిత్ర ప్రకారంగా మనకు అర్థమవుతుంది. చరిత్ర నేర్పిన పాఠాలు ఇవి. దేవుడి మాటలు దీవించినగాక. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి ముగిస్తారు. ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేసినందుకు ఆ దేవునికి వందనాలు, స్తోత్రాలు. ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలండి.